సార్ మేము చేసామండి, అప్డేట్ చేసాం. ఓకే, వర్క్ అవుతుందా సార్? బాగానే బాగానే వర్క్ అవుతుంది. బాగానే వర్క్ ట్రాన్స్ఫర్ అవుతుందా సార్? వ్యాలెట్ టు వ్యాలెట్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కదా మామూలుగానే? నేను కూడా ఆండ్రాయిడ్ లో మరి చేసి చూస్తాను. అంటే వర్షన్ ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది కదా సార్, అది అప్డేట్ చేసి చూడండి, అప్పుడు తెలుస్తుంది. అది మీది ఏం, మీ అప్డేట్ ఏం వర్షన్ ఉంది? ఆ సార్ ఏం అప్డేట్ చూడాలి ఫస్ట్. 8.15.3 సార్. 8.15.3 కొండా శివలింగ ప్రసాద్ సార్, మీది ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూపిస్తారా? మీది వర్షన్ ఏదుందో ఒకసారి. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది సార్, వెళ్ళండి. సార్ సార్ పైన సెట్టింగ్స్ ఉన్నాయి కదా సార్, సెట్టింగ్ అనేది ఆప్షన్ టచ్ చేస్తే బోర్డ్స్ లోకి వెళ్ళండి సార్. అబౌట్ ఆప్షన్ ఉంది కదా కింద సార్, ఇంకా పైకనండి, ఇంకా సెట్టింగ్స్ అండి. సెట్టింగ్స్ లోనే ఇందులో పైకనండి, పైకంటే అబౌట్స్ ఆప్షన్ వస్తుంది మీకు. సార్ ఒకసారి పైకి, ఇది పైకనండి, ఇలాగా వ్యాలెట్స్ డార్క్ మోడ్ అవన్నీ ఉన్నాయి కదా, పైకనండి. ఇంకా అబౌట్ ట్రస్ట్ వాలెట్ అబౌట్ అని చూసారా, దాన్ని ఓకే చేయండి. ఓకే సార్, మీది ఇంకా ఓల్డ్ వర్షన్ సార్, 8.14 మీది వర్షన్ కాదు. ఓకే సార్, ఒక్క నిమిషం చెక్ చేస్తాను. ఓకే సార్. జస్ట్ ఈరోజు బయటకి జరిగింది, జస్ట్ ఇప్పుడు ఎంటర్ అయ్యాను. మరి బటన్స్ ఇంకా ఎన్ని లీడర్స్ మీరు ఈరోజు అప్డేట్ చేశారా ట్రస్ట్ వాలెట్ ఎవరైనా? ఓకే, ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేద్దాం. ట్రస్ట్ వాలెట్ ఎస్, ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేశాను. అబౌట్ ఓకే, అబౌట్ 18.14 ఉంది అది, అంటే ఇది పాతది. మీది కూడా ఓల్డ్ వర్షన్. ఓల్డ్, ఇది ఓల్డ్. నాది ప్లే స్టోర్ లో ఏం చెప్తుందంటే నేను అప్డేట్ కాను అని చెప్తుంది. స్టోర్ లో నాకు ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అని వస్తుంది, ఓపెన్ అని వస్తుంది అంతే డైరెక్ట్ గా. అంటే ఇంకా మీకు అదే ఆప్షన్ ఇంకా రాలేదు సార్, కొన్ని ఆండ్రాయిడ్ కి దానికి వచ్చింది కాబట్టి నాకు ఆల్రెడీ ముందుగా వచ్చింది. ఆల్రెడీ మన మలత్ రమేష్ సార్ కూడా చేశారు సార్. మరి ఉన్నారు సార్, ఇక్కడ ఉన్నారు కదా. వెల్కమ్ మలత్ రమేష్ సార్. వెల్కమ్ సార్ మలత్ రమేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎవరిబడి గుడ్ మార్నింగ్ సార్. yes sir, good morning sir. సార్ అదే మనది ఇప్పుడు 8.15.3 వచ్చింది కదా సార్, దాంట్లో మొత్తం అసలు ఏం పని చేయట్లేదు సార్. పని చేయట్లేదు సార్. నేను ఆల్రెడీ చేశాను సార్, నేను మధ్యాహ్నమే చేశాను. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది. మీరు చూడండి, మీ అప్డేట్ వెర్షన్ ఏమో చూడండి ఒకసారి. మీ అప్డేట్ వెర్షన్ చెక్ చేయండి ఒకసారి. సార్ ఆల్రెడీ చేశారండి సార్, 18.15 అండి సార్, చెక్ చేశారు సార్.
ఆల్రెడీ ట్రస్ట్ వాలెట్ టైప్ చేశాను. ఆల్రెడీ ఓపెన్ సార్. ఓకే సార్. సార్ కూడా సేమ్ వర్షన్. ఓకే 8.15.3. ట్రెండ్ కావట్లేదా సార్? ఓకే సార్, ఇది అవుతుంది ఇక్కడ వరకు ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ కొట్టిన తర్వాత కూడా ఓకే. తర్వాత మనం ఇది అవ్వట్లేదు సార్, ఇలా రావట్లే. మీకు వస్తుంది, నాకు అసలు ఏం రావట్లేదు అనమాట. అలాగా అయింది కదా సార్, మైనస్ అయింది కదా. మొబైల్ స్విచ్ ఆన్ చేయాల్సింది. చేశాను సార్ ఆల్రెడీ. మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేశాను, రీస్టార్ట్ చేశాను, అన్ని చేశాను ఆల్రెడీ. అది ఏంటి విషయం ఏంటంటే అదే క్లారిటీ నాకు రావట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ నాది కూడా సార్ అయిన తర్వాత నాది కూడా నేను స్క్రీన్ షాట్ చేసి చూపిస్తాను. మన పీవీసీ మెటా డాట్ ఐఓ అసలు ఏది ప్యాన్కేక్ స్వాప్ ఏమీ ఓపెన్ అవ్వట్లేదు అనమాట. మాకు బాగానే ఓపెన్ అవుతుంది సార్ వెంకటేష్ గారు. మీరు అప్డేట్ చేశారా సార్? మీరు అప్డేట్ చేసా. ఇప్పుడు కూడా పొద్దున నేను 2 వ్యాలెట్లో టోకెన్లు బయట పెట్టా సార్, 50 USDTలతో. ఓకే, ఒకటి వచ్చింది, ఒకటి రాలేదు. ఏందండి అది? అవి కొంతమందికి ఇంకా పెండింగ్ లో ఉన్నాయి సార్, రాలేదు అవి ఇంకా. అంటే 406 వచ్చినాయి రెండింటికి. ఒకటేమో వచ్చేసినాయి, దాన్ని ట్రాన్స్ఫర్ చేసి ఒక వ్యాలెట్ లో పెట్టా వెళ్ళినాయి. ఇంకొకటి రాలేదన్నారు. కొంతమందికి ఈ రోజు ట్రస్ట్ కనెక్ట్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకునే కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి ఇంకా. అవును, పెండింగ్ లో. మార్నింగ్ చేశారా సార్? మార్నింగ్ చేసి మధ్యాహ్నం కూడా 2 సార్లు రిలీజ్ అయింది సార్. అవునా? మధ్యాహ్నం కూడా రావడం జరిగింది, కానీ అది ఒక 25 మధ్యాహ్నం మేబీ 3-4 o'clock ఈవినింగ్ టైంలో కూడా వచ్చింది సార్. 3-4 o'clock. మార్నింగ్ కరెక్ట్ గా 5:30కి వచ్చిందండి. 3.5 minutes 4 minutes కూడా లేదండి సార్. బిఎన్బి ఉందా సార్? సార్ శంకర్రా సార్, బిఎన్బి ఉందా అందులో? ఉందండి. నాకు అట్లనే చూపెట్టి ఉందని నేను చేస్తే అసలు రావటాలి. అది ఎందుకు రావటాలేదు అనేసి లోనకి పోయి చూస్తే బిఎన్బి ఉంది. మళ్ళీ బిఎన్బిని పంపించినాక మళ్ళీ వచ్చినాయి, అప్పుడు వచ్చినాయి నాకు. అందుకే బిఎన్బి పెట్టే కొట్టా సార్ వాటిని. ఎందుకు ఇప్పుడు నాకు రేట్ ఏమో 9.53 అంత చూపిస్తాం సార్. బిఎస్సి స్కాన్ ఓపెన్ కావట్లేదు సార్. బిఎస్సి స్కాన్ ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, నా నెట్వర్క్ ఇష్యూ సార్. ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి సార్ ఒకసారి. ఓకే సార్, చేయండి. ఓకే, అవుతుంది కదా సార్? స్క్రీన్ షేర్ అవుతుందిగా? స్టార్ట్ అయింది సార్, అవుతుంది సార్. ఓకే, ట్రస్ట్ వాలెట్ ఇప్పుడు ఆల్రెడీ అప్డేట్ చేసింది ఇది సార్. ఇది ఆల్రెడీ ఫండ్స్ నేను ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేశాను. మైనస్ కూడా అవ్వలేదు సార్. వేరే ఫోన్లో మీకు చెప్పాను కదా, వేరే ఫోన్ నుంచి నేను ట్రాన్స్ఫర్ చేసిన ఫండ్స్, కానీ ఇందులో ఆల్రెడీ అమౌంట్ అలాగే చూపిస్తుంది, కానీ ఫండ్స్ కూడా ట్రాన్స్ఫర్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా సెండ్ చేసి ట్రాన్సాక్షన్ కనబడదు, అది అలాగే చూపిస్తుంది సార్. ఈ లోడింగ్ అనేది 1 hour దాకా అలా ఉంచినా అలాగే కనిపిస్తుంది. మళ్ళీ సెండ్ ఆప్షన్ కొడుతున్నామా, ఒకవేళ మనం ఏదైనా కానీ కాంటాక్ట్ అడ్రస్ తీసుకున్నా, ఒకవేళ యూఎస్టీ సెండ్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడు చూడండి ఆల్రెడీ 500 మైనస్ అయిపోయిన అయినా 543 ఇందులో చూపిస్తుంది కదా.
నెక్స్ట్ కొడుతున్నాం ఇంకా అవ్వట్లేదు. ఇంక ఇంతే, ఈ లోడింగే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎంతసేపు అయినా ఇలాగ ఉంటుంది. ఇంకా అలాగే ఉంటుంది సార్, ఇంకా అవ్వట్లే. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి లోడింగ్ అని వస్తుంది కదా, ఇది కంప్లీట్ అవ్వట్లేదు అనమాట. ఇది కంప్లీట్ అవుతే కనుక మనకు వస్తుంది, కానీ ఇది అవ్వట్లే. ఇది ఒక ఇష్యూ అయితే. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు మనం బ్రౌజర్లో డిస్కవరీలోకి వెళ్ళి ఏమన్నా మనం డాటా కానీ ఏదైనా టోకెన్ ఫార్మ్ కానీ ఏదైనా ఓపెన్ చేద్దామన్నా అవి కూడా ఏమి అసలు బ్రౌజింగ్ అవ్వట్లేదు, అసలు ఏం అవ్వట్లేదు అనమాట. ఇంకా మీ దగ్గర ఇంకో మొబైల్ ఉందా? ఇంకో మొబైల్ ఉంది సార్. ఈ 12 డిజిట్ అందులో వేసి చూసావా పేరెస్? అలా అవుతుంది సార్, అందులో ఓకే అయింది. ఇవే 12 డిజిట్ చేస్తే అవుతుంది, కానీ ఇందులో అవ్వట్లేదు, అంతేనా? ఇందులో అవ్వట్లేదు అంతే. ఇందులో ఈ 12 ఇది డిలీట్ చేసేయండి, మళ్ళీ వేయండి ఈ 12. ఆల్రెడీ మీకు పర్వాలేదు కదా, అన్ని గుర్తు ఉన్నాయి కనుక ఈ 12 డిజిట్లకి వెళ్ళి డిలీట్ చేసి మళ్ళీ ఇందులో వేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత వేసుకోండి. అంటే ట్రస్ట్ వ్యాలెట్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయమంటారా? అచ్చా, ఈ ట్రస్ట్ వ్యాలెట్ మల్టిపుల్ ఒకటే ఉందా? ట్రస్ట్ వ్యాలెట్ ఇది మొత్తం ఇందులోనే ఉంది ఒకటి ఉంటే ఒక డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి మళ్ళీ తర్వాత 10 నిమిషాల తర్వాత ఇన్స్టాలేషన్ చేయండి. అంటే మీకు ఇప్పుడు వ్యాలెట్ లో ప్రాబ్లం లేదు, ఫోన్ లో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మీకు మీ ఇదే 12 డిజిట్ వేరాన్ లో ప్యారిస్ వేరాన్ వేసుకొని చేస్తే మామూలుగా పని జరుగుతుంది కదా. అంటే వర్షన్ 8.14 వస్తుంది సార్ అందులో. ఇప్పుడు అయినా అట్లా కాదు. ఇప్పుడు మనము రమేష్ మారుతి సార్ది చూసాం, సేమ్ వర్షన్ అక్కడ అవుతుంది కదా. దానివల్ల నాకు డౌట్ ఏంటంటే దీంట్లో మీకు ఒకటే మల్టిపుల్ లేవు, ఒకటి ఉంది కనుక ట్రస్ట్ వ్యాలెట్ చేసింది మొత్తానికి. ఎందుకంటే మీకు అన్ని పాస్వర్డ్స్ అవన్నీ ఉన్నాయి కనుక టెన్షన్ లేదు మీకు. డిలీట్ చేసి ప్లే స్టోర్ నుంచి వెళ్ళి మళ్ళీ 10 నిమిషాల తర్వాత డౌన్లోడ్ చేయండి మీరు. ఇది ఒకటి ఆప్షన్ ఉంది. అంటే మీ దగ్గర 12 అవర్స్ ఉన్నాయి, మీకేం ప్రాబ్లం లేదు కనుక చెప్తున్నాను. వేరే వాళ్ళకి అట్లా చేసుకోకండి సార్, 12 మీ దగ్గర లేనిది. ఎందుకంటే మీడియాలో ఉన్న వాళ్ళు అందరూ వింటున్నారు. అలా అని చెప్పేసి మీరే టక డిలీట్ చేసుకోకూడదు ఎవరు సార్. ఈ సార్కు 12 తన దగ్గర ఉన్నాయి, కరెక్ట్ గా ఉన్నాయి, సేఫ్ గా ఉన్నాయి కనుక చేసుకోమని చెప్పాము, అంతే తప్ప ఎవరు కానీ అలా మీరు 12 అవి రాసుకోకుండా చేసుకోకుండా అలా డిలీట్ చేసుకోకండి ఎవరు. నేను వేరే వాళ్ళకి చెప్తున్నాను ఒకటే సార్, విని కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, మీరు అలా చేయండి. అలా చేసి 10 నిమిషాల తర్వాత మాట్లాడండి. ఓకే డియర్ పార్ట్నర్స్, కమ్ ఆన్ ద స్టేజ్, వెల్కమ్. ఏంటి విషయాలు? చాలా మంది ఫ్యూచర్ ట్రేడింగ్ చేసుకొని సంపాదించుకుంటున్నారు. ఈ మధ్య పీవీసీ మీద బీటీసీ కూడా మంచి ఇన్కమ్ ఇస్తుంది. నిన్న మేడం ఇక్కడ ఒక మేడంకి కాల్ చేశారు, ఓపెన్ అవ్వట్లేదు. మరి ఓపెన్ అవుతుందా మేడం? మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను, ఓపెన్ అవుతుందా లేదా? అయితే నేను ఇప్పుడు అయిందా? ఓకే, వెరీ గుడ్. ఇంకా నేను అవుతుంది కదా. ఓకే, నేను ఆ టైంలో మళ్ళీ బిజీగా ఉన్నాను. మీకు మళ్ళీ చెప్దామంటే అందుకని మళ్ళీ కాల్ చేయాలి. నేను ఇప్పుడు వచ్చాను, ఈరోజు ఫ్రైడే అయినా కూడా. ఓకే సార్, ఓకే మేడం, థ్యాంక్ యూ. మంచి మరి ఎందుకంటే మరి నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు మీ పేరు చూడగానే గుర్తొచ్చింది. ఓకే, నో ప్రాబ్లం మేడం, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మై పార్ట్నర్స్, ఎనీ డౌట్స్ చెప్పండి మేడం. మీరు మైక్ అన్మ్యూట్లో ఉంది, ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? లేదంటే మాత్రం మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి, పర్లేదు. టైం ఉన్న దగ్గర చాలా ఉంది, పర్లేదు. ఇప్పుడు లేదంటే మాత్రం మ్యూట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. డియర్ పార్ట్నర్స్, కమ్ ఆన్ ద స్టేజ్, వెల్కమ్. రామాంజనేయ రెడ్డి, వెల్కమ్ సార్. చాలా అవుతుంది సార్ రాక. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ సార్. సార్ ఈరోజు ఒక చిన్న సమస్య సార్. చెప్పండి సార్. ఒక 6 మెంబర్స్ వచ్చారు సార్ మా ఇంటికి ఈరోజు. దాదాపు ఒక 17 lakhs వరకు వాళ్ళకు పీవీసీ మెటాకాయిన్ పర్చేజ్ చేయించాను. ఎప్పుడు అంటే అప్పుడు 4, 5, 6, 7 అట్లా ఉన్నప్పుడు సార్. ఓకే, వాళ్ళు సింపుల్ గా ఏం చెప్తున్నారంటే
ఈ పీవీసీ మెటా కాయిన్ గురించి మాకు తెలిసిపోయింది. ఇంకా నీకు ఒక నెల రోజులు టైము. ఉమ్, పీవీసీ మెటా ఏదైతే ఉందో అన్ని మేవే తీసుకో, మా డబ్బులు ఉమ్, మాకు అరేంజ్. ఒక నెల మీకు టైము. ఉమ్, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి నా దగ్గర సమాధానం లేదు సార్. ఒక ఆయన ఒక సింపుల్ గా అదే ఫార్మర్ ఆయన చెప్తున్నాడు, ఇవి ఉమ్, టమాటాలు లెక్క. పొద్దున్నే షాప్ ఓపెన్ చేసినప్పుడు టమాటాలు 10 రూపీస్ ఉంటాయి. కొంచెం మార్కెట్ రైజ్ అయినాక మధ్యాహ్నం 7:30, 8:30, 9:30కి 40 రూపీస్ చెప్తారు. సాయంత్రం వచ్చేసరికి 10 రూపీస్. తీరా ఇంటికి పోయేటప్పుడు 5 రూపీస్, 1 రూపీకో లేకుండా ఊరికే ఇచ్చిపోయే స్థితి. ఇది కూడా అట్లే 13 వరకు కొని అందరు అయిపోయిన తర్వాత 0.07కి తెచ్చాడు. వాడి దగ్గర కాయిన్లన్నీ అయిపోతానే మూసేస్తాడు. దీని గురించి మాకు తెలిసిపోయింది. నువ్వు ఊరికే చెప్తున్నావు 2 సంవత్సరాలు పోయింది, అప్డేట్ అంటావు, ఏం అప్డేట్ లేవు, ఏం లేవు. ఇంట్లో కూడా కొంత సమస్యలు ఉన్నాయి. మా డబ్బులు మాకు ఇప్పించు, నీ కాయిన్స్ నువ్వు తీసుకో అని చెప్పి ఒక చిన్న సమస్య సార్. ఉమ్, ఉమ్, ఉమ్. అమ్మితే అమ్మేసుకోమని చెప్పి వాళ్ళకి దారి చూపించాలి కదా, ఇగో ఇలా అమ్ముకోవచ్చు, ఇలా అమ్మేసుకోండి. అంటే నేను కొనిచ్చినప్పుడు 4, 5, 6, 7 అట్లున్నాయి సార్. నువ్వు కొనిచ్చినావు అంటే ఏ కొనిచ్చావు? నీ జేబులోకి వెళ్ళి ఇచ్చారా? మీరు మీకు సొంతంగా మీరు ఇంట్లోకి వెళ్ళి ఇచ్చారా? లేదు కదా. అదే వెబ్సైట్ లోకి వెళ్ళి ఎలా వెళ్ళి కొనిచ్చారో అలా వెళ్ళి తీసుకున్నారు. ఏదైనా వస్తువు మనం కొనుక్కుంటాము అనుకోండి, ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ రోజున ఒక 12, 13 ఉందనుకోండి. ఒకవేళ మీరు 4 కొనిచ్చారు, లేకపోతే ఒక $6-8 అయిందనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో 8 అయిందనుకోండి. అలాగే వచ్చి నాకు అర్జెంట్ ఉంది సార్, మరి మీరే కొనిచ్చారు కనుక నేను, ఎందుకంటే మీరే ఆ డబ్బులు మాత్రం ఇచ్చేసేయండి, నాకు మిగతా వచ్చిన రాకుండా మీరే ఉంచుకోండి అని అంటారా వాళ్ళు సార్? అంటే ఎందుకు అనరు అంటే అది చెప్పండి సార్, వినండి. ఎందుకు అనరు అంటే అది పెరిగింది అని చెప్పేసి. సో తగ్గడం పెరగడం అది మీ చేతిలో లేదు, అందుకని చెప్పేసి వాళ్ళకి సమాధానం చెప్పండి. నేను 12లో కూడా కొన్నాను సార్. 1320 రూపాయలు పెట్టి పీవీసీ మీడియా కొన్నాను నేను. 1320 రూపాయలు పెట్టి పీవీసీ మీడియా కొన్నాను. అంటే $13.2 ఉన్నప్పుడు కొన్నాను నేను సార్. అందులో ఒక ఆయన, నువ్వు కరెక్ట్ రీజన్ చెప్పి దీన్ని ఎందుకు తగ్గిందో చెప్పగలవా నువ్వు అని అది కూడా అన్నాడు సార్. 13 అడిగితే యూట్యూబ్ వెతకండి. మీరు 2-3 సార్లు యూట్యూబ్ వెతకండి. తర్వాత మీరు మీటింగ్ వస్తున్నారు కదా, మీరు ఈ మీటింగ్ కైనా వస్తున్నారు కదా సార్, చాలా రోజుల నుంచి వస్తున్నారు. నాకు తెలిసి ఈ మధ్య వచ్చారో లేదో సరిగ్గా చూడలేదు సార్. ఏమో వచ్చి ఉండొచ్చు. వస్తే కనుక మీకు సమాధానం దొరకాలి, ఎందుకంటే మీరు చిన్న లీడర్ కాదు కనుక మీకు సమాధానం దొరకాలి. దిస్ ఇస్ ద క్రిప్టో కరెన్సీ. ఇప్పుడు కూడా మేము మొన్న కూడా మేము ఏమనుకున్నాము, మొన్న మీరు విన్నారో లేదో, 45 రూపాయలు 50 రూపాయలు పీవీసీ మీడియా ఉన్నప్పుడు సార్ మనందరము ఒక 50,000 పెట్టి 1000 పీవీసీ మీడియా కొనుక్కుందాం అని అన్నాం. అన్న తర్వాత చాలా మంది బై చేశారు. కొంతమంది చెప్పారు, కొంతమంది చెప్పలేరు. సో 50 రూపాయలకు బై చేసింది మొన్ననే సార్. ఇది ఎక్కువ రోజులు రావట్లేదు. ఈ రోజున అదే 12 రూపాయలకు వస్తుంది. సో ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి, సార్ మీరు 50 రూపాయలు ఉన్నప్పుడు కొనుక్కోమన్నారు, 1000 పీస్ మీద కొనుక్కోమని చెప్పాము, కొనుక్కున్నాము. ఈ రోజున 12 రూపాయలు అయింది సార్, దానికి డబుల్ ట్రిపుల్ వస్తాయి, ఇప్పుడు 3,000 వస్తుండే అంటే సార్. అంటే ఇది క్రిప్టో. ఇది మనం ఏం చెప్పుకుంటూ వస్తున్నాం సార్, మీరు వింటున్నారు పదే 2-3 నెలల నుంచి ఏం చెప్పుకుంటూ వస్తున్నాం అంటే. సరే సార్, ఓకే, మీకు కరెక్ట్ సమాధానం ఒకటి చెప్తాను సార్. కరెక్ట్ సమాధానం అయితే రాదు, బట్ మీరు ఆలోచించండి. మళ్ళీ కూడా మన వాళ్ళు ఉన్నారు, ఇంకా చెప్తారు సమాధానం ఏంటి అనేది. బట్ ఏంటంటే వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు మీరు వాళ్ళకి కొనిచ్చి ఎన్ని రోజులు అవుతుంది? కొంచెం దాదాపుగా ఒక 8 months 9 months అట్లా పైన అవుతుంది. ఆ టైంలో మీరు వాళ్ళకి ఏం చెప్పారు? ఇది గ్రో అవుతుంది, ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. నేను 1.88తో కొన్నాను, ఇప్పుడు ఇంతవరకు వచ్చింది 764 ఉన్నాయి. ఏం చెప్తున్నారంటే మీటింగ్ లో 100, 1000 ఏదో చెప్తున్నారు. అంత కాకపోయినా కనీసం మనం పెట్టిన దానికి డబల్ అయినా వస్తుంది. కనీసం 1 year ఆగండి, 1 year తర్వాత దీని గ్రోత్ చూస్తామని చెప్పాను. వాళ్ళు ఒక 8 months పైన అయింది సార్. 8 months అవుతుంది, 1 year అన్నారు కదా. సో వారికి ఒక మాట చెప్పండి. వారికి చూడండి, ఇప్పుడు షార్ట్ కట్ కుదరదు. ఎప్పటికి గుర్తుంచుకోండి, షార్ట్ కట్ జవాబు మాత్రం కుదరదు. వాళ్ళకి చెప్పకూడదు అట్లా, షార్ట్ కట్ జవాబు కుదరదు. సో మీరు ఆ టైంలో గ్యారంటీ ఇచ్చారా? నేను గ్యారంటీ అని అన్నారా? మీరు సిస్టమ్ మీద మెచ్చి పెట్టారా? నేను గ్యారంటీ అనకుండా నేను పెట్టాను, ఇది మంచిది, కావాలంటే దీని గురించి తెలుసుకోండి అని చెప్పి. అంటే వాళ్ళకి అంత క్రిప్టో మీద, ఈ సిస్టమ్ మీద అంత నాలెడ్జ్ లేదు సార్ వాళ్ళకి. ఓకే, ఇప్పటికి కూడా లేదు సార్ వాళ్ళకి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో
అంటే విలేజెస్ సార్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో 0.01కి వస్తుంది. మీరు జస్ట్ అకౌంట్లలో మీ ట్రస్ట్ వ్యాలెట్లలో ఊరికి కాయిన్స్ చూసుకోవాల్సిందే, అంతేగాని అది ఇంకా మూయడానికి దగ్గరగా వచ్చింది, మూసేస్తారు. ఇంకా మీరు ఊరికి లక్షల కాయిన్లు ఉన్నాయి, 50,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి అనుకోవాల్సిందే. ఎవరికి ₹1 రాదు, ఇది మాత్రం కన్ఫర్మ్. దయచేసి నీ మీద ఉన్న రిక్వెస్ట్ తో 1 నెల నీకు టైం ఇస్తాం. మీ కాయిన్స్ మీరు, మీ ట్రస్ట్ వాలెట్ మీరు ఏదైనా కానీ మీరు తీసుకొని మా డబ్బులు మాకు ఇవ్వండి. మేము ఇంకా మంచివి కాబట్టి వడ్డీ గిడ్డీ ఏం వద్దు, మేము పెట్టే డబ్బులు మాకు ఇవ్వండి, మీ కాయిన్స్ నువ్వు తీసుకో. ఇది సార్ నాకున్న సమస్య. ఓకే, మీరేమనుకుంటున్నారు ఇప్పుడు? ఏం అర్థం కాక ఈ రోజు మీటింగ్ లో ఎవరైనా సీనియర్స్ ఏమన్నా సమాధానం చెప్తారని ఈ రోజు రావడం జరిగింది సార్ మీటర్ కి. చూద్దాం, no problem. మీరు ఏది చెప్పాలో చెప్పారు. సో వెంటనే సమాధానం అయితే రాదు సమాధానం అయితే. వెయిట్ చేయండి, ఒక 2 to 3 days వెయిట్ చేయండి. సో మన వాళ్ళందరూ, మన లీడర్స్ వింటున్నారు, దానికి సమాధానం ఏంటి అనేది మరి వస్తుంది. వెయిట్ చేయండి. ఇంట్లో కూడా సమస్య అయింది సార్. ఇంట్లో మా మిస్సెస్ కూడా ఇంత రిస్క్ ఎందుకు పెట్టుకున్నావు ఇప్పుడు. అవును అట్లా కాదు సార్, ఒకటి చెప్తాను. మీరు అక్కడ గ్యారెంటీ ఇవ్వలేదు. సో ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరంగా వర్రీ అవుతున్నారు. గ్యారంటీ ఇవ్వకూడదు అని కూడా మనం చెప్పాం. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటంటే ఇక్కడ సార్ ఉన్నారో చూస్తాను, ₹1,345 ₹1,325 ఉన్నప్పుడు 100 పీస్ మెడల్ కొనుక్కున్నారు. ఓకేనా, ఆ సార్ కూడా ఎక్కువ రాకపోతుండే, ఏది మీటింగ్ రాకపోతుండే. ఇది రియాలిటీ సార్. ఇది ఏదో మరి సృష్టి చెప్పడం కాదు, ఇది రియాలిటీ. ఆ సార్ కూడా వస్తే సార్తో కూడా నేను వినిపిస్తాను. ఇప్పుడు ఉంటే ఇప్పుడు లేరు, వస్తారు. ఇప్పుడు ఎనివే మేబీ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, వస్తారు. అయితే ₹1,325 ₹35 ఉన్నప్పుడు మనం అంటే మన దగ్గర తీసుకున్నారు. అట్లా చెప్పేసి పెరుగుద్దా సార్ అంటే, అవును సార్. ఇప్పుడైతే మాకు ఏమనిపిస్తుంది అంటే, అతని దగ్గర మళ్ళీ అతను కొన్నప్పుడు నేను కూడా కొన్నాను. ఏమైందంటే మల్టిపుల్ గా కలిపి తీసుకున్నాం. అంటే కలిపి తీసుకోవడం అంటే అతని పైసలు మనకి యూఎస్డీలు కంబైన్డ్ గా కొనుక్కున్నాం. సో అది ఏమైంది, పోను 11, 12 ఇట్లా ఇదంతా అయింది. సో మొన్నటికి కూడా ఏమన్నాడు అంటే, అరే సార్ మనం ఆ రోజు కొన్నాం కానీ మీరు కొన్నారు, నేను కొన్నాను, సో అనుకోకుండా ఇలా అయిపోయింది అన్నాడు తప్ప, సార్ మీరు అన్నారు, ఇప్పుడు ఆ రోజు మీరు కొన్నారు, మీరు అతను మాట్లాడాలనుకుంటే అతను మనం పెద్ద లీడర్లు కాదు కానీ మీరు లీడర్లు, మీరు మీటింగ్ చేస్తారు అలాగని చెప్పేసి మీరు కంటే నో ప్రాబ్లం కానీ మీరు ఇవి తీసేసుకోండి సార్, మా నామని నాకు ఇచ్చేసేయండి అంటే అది ఎంతవరకు కరెక్ట్? సో అట్లా ఆ రకంగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు అనమాట. గ్యారంటీ నువ్వు ఇవ్వలేదు, నేను గ్యారంటీ, నేను పూచి లేకపోతే ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాలు అయితే పెరగడానికి, బట్ నేను పూచి అని చెప్పలేదు కదా మీరు. సో అక్కడ మీరు బరాబర్ నిలబడండి, ముందుగా మీరు గట్టిగా నిలబడండి. ఏంటంటే నెల కాదు సరే, ఒకవేళ మీరు నేను ఇవ్వను బట్ సిస్టంలో ఒక 3 సంవత్సరాలు ఆగాల, అది $8 కాకపోతే చూడండి అవుద్ది అని చెప్పండి, అంతే తప్ప నేను ఉన్నాను అని మాత్రం ఎప్పటికీ అనొద్దు. సో ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాను. సో ఎవరైనా మాట్లాడితే చెప్పండి. ఇప్పుడు అదే $5 అయ్యి ఉంటే వాళ్ళు మీరు ఏమన్నారు, ఒక మాట ఏం తెలియదు అన్నారు, బట్ ఏంటంటే వాళ్ళకు సైడ్ నుంచి వెళ్ళే వ్యక్తులు వాళ్ళకి రెచ్చగొడుతున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో వాళ్ళు ఏం మాట్లాడారు, టమాటా ఎగ్జాంపుల్ చెప్పారు, వాళ్ళు తెలిసిన వాళ్ళే. తర్వాత వచ్చేసి నీకేమన్నారు, ఇప్పుడు ఇది బంద్ అవుతుందట, మూసేస్తారట, వాళ్ళ దగ్గర లేదట. సార్ తెలియని వాళ్ళు ఈ 4 మాటలు మాట్లాడరు. తెలియని వాళ్ళు విలేజర్స్ ఈ 4 మాటలు మాట్లాడరు. విలేజర్స్ ఏమంటారు, విలేజర్స్ నిజంగా విలేజర్స్ అయితే సార్ ఎట్లా సార్ ఇప్పుడు మా బాధ ఉంది, ఇదేంటి సార్ ఇట్లా అయిపోయింది అని ముందుగా ఆ మాట అంటారు. మీకు సమాధానం చెప్పట్లేదు, జస్ట్ జనరల్ గా మాట్లాడుతున్నా. చెప్పండి సార్. సార్ ఇప్పుడు బయట మార్కెట్ లో ఈ తెలియని నాలెడ్జ్ ఉన్న వాళ్ళతోనే సమస్య సార్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకా పూర్తిగా కంపెనీ వాడి దగ్గర పూర్తిగా కాయిన్స్ అమ్మేసి చేతులు దుడుపుకోవడానికి 0.001 కు కూడా తీసుకొస్తాడు. జరగబోయేది అదే, తర్వాత మూసేస్తాడు. దయచేసి నువ్వు అర్థం చేసుకో, నీకు 1 నెల టైం ఇస్తాం, మీ కాయిన్స్ నువ్వు తీసుకొని మా అమౌంట్ మాకు ఇచ్చే. వాళ్ళని పెట్టిన పెద్ద టాస్క్ సార్ నాకు అది. ఏం ఎలా కొనుక్కున్నారో అలా అమ్మాయి చెప్పండి. ఇప్పుడు సార్ 13 lakhs కలిసి 1 lakh కూడా రాదు సార్ ఇప్పుడు అమ్మితే. రాదు, అవును. ఇప్పుడు మేము ఉన్నాం ఇక్కడ, మేమందరం కూడా ఉన్నాం కదా సార్. అయితేనేమో అలా అమ్ముకోండి, దారి చూపిస్తాను, మీకు దారి చూపించాను తప్ప నేనున్నాను గ్యారంటీ అని చెప్పలేదు కదా.
మరి కనీసం ఒక మాట రీజన్ అన్న చెప్పు, ఎందుకు ఇట్లా అవుతుంది అనడానికి ఒక రీజన్ అన్న చెప్పు, నీకు తెలిసింది అన్నది కూడా ఇప్పుడు లైన్కి వచ్చే రీజన్ కావాలి కదా, రీజన్ కావాలి కదా. ఒక రీజన్ కావాలంటే ఒక 1 month సార్ మీరు మీటింగ్ రావాలని చెప్పండి. అని రీజన్ కావాలంటే 1 month మీటింగ్ రావాలి కంటిన్యూగా. 2 మీటింగ్లు వస్తాయి సార్, మీరు ఆ మీటింగ్ అయితే ఆ మీటింగ్, ఈ మీటింగ్ అయితే మీటింగ్ 1 month వినాలని చెప్పండి. మీకు కావాలంటే వాళ్ళ నెంబర్లు గ్రూప్ లో షేర్ చేస్తాను సార్. వాళ్ళు ఏమన్నా అలా మీకు మనం ఏమన్నా పర్సనల్గా మాట్లాడలేదు, మీరే చెప్పారు విలేజెస్ అని చెప్పేసి. వాళ్ళే తెలివైన వాళ్ళు సార్, మనం అనుకుంటున్నాం అట్లా. బట్ ఏంటంటే మనం ఒకటి మాట్లాడితే వాళ్ళ దగ్గర 4 సమాధానాలు 5 సమాధానాలు ఉంటాయి. వాళ్ళని ఏమన్నా కన్విన్స్ చేయగలరా అని సార్. కన్విన్స్ చేయలేము సార్ మనము, ఎందుకంటే వాళ్ళు మీటింగ్ వచ్చి 1 month ఇన్న తర్వాత మేము కన్విన్స్ చేయగలము. 1 month మీటింగ్ ఖచ్చితంగా వింటే కన్విన్స్ చేయగలం, లేకపోతే చేయలేము. ఇప్పుడు ఇందాక నీకు నా మాట పూర్తిగా లేదు. మీరు ఈసారి వచ్చేసి ఇప్పుడు ఈసారి మీటింగ్ రాకపోతుంది, ఏది 1125 రూపాయలు పెట్టి మనం కొన్నాం. సేమ్ యాజ్ డీస్ కదా సార్. మీరు ఇంకా 4 అంటే 400-500 రూపాయలు ఒకటి కొన్నారు మీరు, అంతేనా సార్? అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. ఆ సార్ కొన్నది $13 ఉన్నప్పుడు, ఆ సార్ కొన్నది $13 ఉన్నప్పుడు. సో అప్పుడు మీటింగ్ రాకపోతుండే, ఓన్లీ జస్ట్ నా మాట మీద కొన్నారు వాళ్ళు. ఆ సార్ వచ్చేసి నా మాట మీద కొన్నాడు, సిర్ఫ్ మాట మీద. అంటే నేను గ్యారంటీ అని చెప్పలేదు, అతను కూడా నేను గ్యారంటీ అని అడగలేదు. సార్ సిస్టమ్ ఇలా ఉంది చూడండి, ఇప్పుడు ఈ టైంలో చాలా అయింది, $1 వచ్చింది, $1 నుంచి ఈ విధంగా పెరిగింది. సో నాకు కూడా ఆ నమ్మకం ఉంది, నేను కూడా అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి నేను కూడా 50,000 పెట్టి ఈ రోజు నేను ఎదురుగానే కొనుక్కున్నాను చూడండి అని చెప్పేసి నేను కూడా కొనుక్కున్నాను, అతను కూడా కొనుక్కున్నాడు. దెన్ ఇప్పుడు అతను ఆ టైంలో మీటింగ్ వచ్చేవాళ్ళు కాదు. అయితే ఒక 3 నెలలు తను డిసప్పాయింట్ అయిపోయాడు. అంటే తన వర్క్ తను జాబ్ చేసుకుంటున్నాడు, బట్ పీవీసీ మెటా గురించి డిసప్పాయింట్ అయిపోయాడు, నా గురించి కూడా కాదు. సో మళ్ళీ నిదానంగా అప్పుడప్పుడు మీటింగ్ వచ్చేవాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఎందుకు పీవీసీ మెటా తగ్గుతుంది, వాట్ ఇస్ ద ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, మేము ఇక్కడ జనరల్ గా మీరు చూస్తూనే ఉన్నారు, బైనాన్స్ ఓపెన్ చేసి ఈ కాయిన్ సార్ ఇది ఈ టైంలో ఇప్పుడు ఇంత వచ్చింది, ఇప్పుడు పడిపోయింది, మళ్ళీ ఇది పెరిగింది, మళ్ళీ పడిపోయింది. సో ఒక్కొక్కటి మరి వచ్చిన తర్వాత 6 నెలల లోపల ఇంత పెరిగింది, మళ్ళీ పడిపోయి 2 సంవత్సరాలకు లేవలేదు. కొన్ని కాయిన్స్ 3 సంవత్సరాలకు లేవలేవు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఏమైంది అంటే ఇటు తను 100 రూపాయలకు కొనుక్కున్న కాయిన్ వచ్చేసి 3 సంవత్సరాల తర్వాత 1000 రూపాయలు లేదా 1500 రూపాయలు అయింది అని. ఇలా మేము చూపిస్తున్నప్పుడు పబ్లిక్ అవేర్నెస్ రావడం జరిగింది వాళ్ళకి. ఓ ఇది క్రిప్టో కరెన్సీ, సో ఇది ఇలా ఉంటుంది అని. ఈసారి కూడా అప్పుడప్పుడు వస్తూ గత 4 నెలల నుంచి వెళ్ళి చాలా పాజిటివ్ అయిపోయారు. ఈసారి 1325 రూపాయలకు తీసుకున్న నేను పీవీసీ మెటా మధ్యలో స్వాప్ చేయలేదు అతను. ఇప్పుడు నేను స్వాప్ చేశాను మరి, ఎందుకంటే మధ్యలో నేను ఏం చేశాను, 1300 తీసుకున్నాను అంటే $13 తీసుకున్నాను కదా. ఎస్ సార్. సార్ మ్యూట్ చేశారా ఎవరైనా? లేదు నేనైతే చేయలేదు. ఎవరైనా చేశారా సార్? ఎవరు చేయొద్దు అట్లా మ్యూట్ సార్. ఏమన్నా మనం రామాంజన్ సార్ సార్ ఓకే, నేను మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, సార్ని ఎవరు మ్యూట్ చేశారు. ఓకే, ఎవరు మ్యూట్ చేయాలి సార్? ఇందాక వేరే ఆయన అంటే ఒక ఆయన అందులో కొంత నాలెడ్జ్ ఉన్న ఆయన కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశాడు సార్, ఇంతవరకు ఎందుకు ఇంకా లిస్ట్ కాలేదు. అయితే వస్తా సార్, మీకు సమాధానం వస్తా. అసలు మీరు నన్ను అడిగితే మీరు అసలు అతనికి సమాధానం చెప్పలేకపోయారా? నిజంగా చెప్పాలంటే చెప్పలేకపోయాను సార్. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎట్లున్నాయంటే ఎందుకు వెల్కమ్ సార్ మాట్లాడండి. 2 minutes లో షేర్ చేసుకుంటాను సార్. రామాంజన్ సార్ నాకు తెలిసింది కొద్దిగా నేను చెప్తాను సార్. ఏంటంటే సార్ మనం చేసేది ఇది క్రిప్టో సార్. ఓకే, క్రిప్టో అనేది ఏంటంటే మనకు ఏదైనా సరే బై చేసేటప్పుడైనా సరే, ఏదైనా సేల్ చేసేటప్పుడైనా సరే మీకు ఆల్రెడీ అందులో మెన్షన్ చేసి ఉంటుంది. అందులో ఫండ్స్ లో మీకు ఆల్రెడీ మీరు తీసుకునేటప్పుడు మళ్ళీ మీరు సేల్ చేసేటప్పుడు లాస్ట్ లాభం వచ్చినా ఎవరైతే బై చేస్తారో వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ సార్. ఓకేనా? ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఒకవేళ అంటున్నారు కదా మీరు $5 $6 ఉన్నప్పుడు సార్ నేను బై చేయించాను ఇలాగా పెరుగుద్దని చెప్పేసి, కానీ ఇప్పుడు బాగా సెన్స్ లో పడిపోయింది, తగ్గిపోయింది, దానివల్ల మరి ఇలాగా అంటున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. ఓకే సార్, సపోజ్ మీరు వాళ్ళకి మంచి చేయాలని చెప్పేసి మీరు చెప్పారు, మీకు తెలిసింది మీరు చెప్పారు, సజెషన్ ఇచ్చారు. ఓకేనా? ఒకవేళ అదే $5 $6 ఇంకా ఒకవేళ $50 $100 అయినప్పుడు, ఓకే సార్ మేము అప్పుడు కొనుక్కున్నాం, మేము $5కే కొనుక్కున్నాం కదా, మాకు ఇంత బెనిఫిట్ వచ్చింది, ఇది బెనిఫిట్ అంతా మీరు తీసుకోండి అని చెప్పి మీకు ఇస్తారా? ఇవ్వరు కదా. అలాంటప్పుడు క్రిప్టో అనేది ఎలా అంటే సార్, మనం ఏదైనా సరే
అందులో లాభం వచ్చినా లాస్ వచ్చినా మనదే సార్, మనం భరించాల్సిందే. ఇప్పుడు వాళ్ళకి లాస్ రాకూడదు, వాళ్ళు వెయిట్ చేయాలంటే కనుక వెయిట్ చేయమనండి సార్. ఇప్పుడు 1 ఇయర్ కాదు, 1 ఇయర్ కాదు, లేకపోతే 2 ఇయర్స్ అని వెయిట్ చేయమనండి. ఓకేనా? ఇప్పుడు $5 $6 ఉన్నప్పుడు తీసుకున్నారు కదా సార్స్ ఆల్రెడీ. ఇప్పుడు అదే ఒక 10,000 పెట్టి మళ్ళీ ఇప్పుడు ఓకే అంత ఇన్వెస్ట్ చేయక్కలేదు, ఇప్పుడు ఒక 10,000 పెట్టి తీసుకోమనండి. దానికి అంతగా అవుద్ది కదా. ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఎలా ఉంటుందంటే అప్పుడు $6 పెట్టి తీసుకున్నారు కదా, ఇప్పుడు పర్ సపోజ్ ఒకవేళ 10,000 పెట్టి తీసుకున్నారు అనుకో, అయ్యి కలిపి సార్కి $1 $2 అనేప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేస్తారు కదా, అప్పుడు రిఫండ్ తీసుకోమనండి. అంతే, ఆ సజెషన్ ఇవ్వండి. మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు సార్. మీరు సార్ ఇక్కడ పెట్టిన దానికి దిక్కు లేదు సార్. మళ్ళీ 10,000 పెట్టి అసలు ఆ మాట సార్ నోట్లోంచి చెప్పలేము సార్. ఒకటి సార్, ఒకటి మీకు ఒకటి సార్, మీకు వాళ్ళ సజెషన్ పాయింట్ ఆఫ్ చెప్తున్నా వ్యూలో సార్. వాళ్ళ మీకు సార్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ పెట్టండి అన్న మాట నోట్లోంచి చేయలేం, రాదు. రెండోది ఏంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే 0.0లకు వచ్చింది ఇంకా మూసేస్తాడు, ఆడి దగ్గర కాయిన్లు అమ్ముకోవడానికి వాడు ఇంత తగ్గించడానికి అదే కారణం, మూసేస్తాడు అన్నది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ సార్. ఓకే సార్, ఇంకా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా ఉంటే ఇక్కడ ఇంకా చేయలేం. విజయ్ సార్ కూడా వచ్చారు, విజయ్ సార్ కూడా వచ్చారు. ఓకే సార్, ఓకే మీరు అయిపోయింది సార్, మీరు మాట్లాడండి వెంకట సార్, మీరు అయిపోయింది సార్. సార్కి అదే అయిపోయింది సార్కి అదే చెప్పాను. ఏంటంటే సారే ఉంటున్నారంటే ఇలా ఉంటున్నారు కదా, అదే ఇంకా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను విన్నాను, మీరు ఉండండి. ఇంకా క్రిప్టో అన్నది ఏదైనా కానీ అంతే సార్. క్రిప్టో అనేది ఏదైనా అంతే, ఇంకా అప్ అండ్ డౌన్ అనేది కామన్. అది ఇప్పుడు మనకి క్రిప్టో ఇప్పుడు బీటీసీ ఉంది సార్, బీటీసీ వరల్డ్ అన్న నెంబర్ 1. ఓకేనా? ఆ బీటీసీ ఒకసారి $65,000 పెట్టుకున్న పర్సన్స్ మరి 8,000 5,000 మరి అలా డౌన్ అయినప్పుడు వాళ్ళు ఏం పేరు సార్, మళ్ళీ వాళ్ళు వెయిట్ చేశారు సార్. మళ్ళీ వాళ్ళు 2-3 years వెయిట్ చేశారు. వాళ్ళు వెయిట్ చేసి మళ్ళీ ఈ రోజు 70,000 71,000 అయినప్పుడు సేల్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏదైనా కానీ వెయిట్ చేయాలి సార్. మనం డౌన్ అయిపోయిందని మనం అలాగా ఉండిపోకూడదు. అప్ అండ్ డౌన్ అనేది అది కామన్ థింగ్. అది వీరంజన సార్, రామాంజన్ రెడ్డి సార్, మీరు కొద్దిసేపు వినండి. ఇంకా మీరు ఏంటంటే మీ సమస్య మాకు అర్థమైంది, చాలా మంది విన్నారు. ఓకే, తో మీరు ఏం చేయాలా ఇంకా అంటే, ఇప్పుడు నా నుంచి కొద్ది సమాధానం వచ్చింది, ఇంకోసారి నుంచి సమాధానం వచ్చింది, ఇంకోసారి కూడా సమాధానం వస్తుందేమో. సో బట్ నేను మీకు డైరెక్ట్ సమాధానం రాదు. ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు విని, సో వాట్ వీ హావ్ టు డూ అంటే నేనేం చేయాలి ఇప్పుడు అనేది మీకు వస్తుంది. మీకు జవాబు అనేది మీకే దొరుకుతుంది అనమాట. సో ఎవరు మీకు కావాల్సిన కరెక్ట్ సమాధానం ఎవరు ఇవ్వరు ఇక్కడ. అంటే ఇక్కడ కాదు సార్, మీరు ఏ మీటింగ్ కనుక వెళ్ళండి, కరెక్ట్ సమాధానం మీరు సాటిస్ఫై అయ్యేది. లేకపోతే మీరు కాకుండా ఇప్పుడు మీరు విని వాళ్ళు అక్కడ పోయి చెప్పారు అనుకో, వాళ్ళు కూడా సాటిస్ఫై కారు. ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోండి, 100% సాటిస్ఫై కాదు ఇక్కడ. మీకు ఇందులో 50% మాత్రమే ఆన్సర్ దొరుకుతుంది, ఇంకో 50% మీరే ఆన్సర్ వెతకాలి. మీకు దొరుకుద్ది అంటే వెతకాలి అంటే మీరు వింటే కనుక దొరుకుతుంది అనమాట. మీరు వినండి. సో మీరేనా ఇది రామాంజన్ ఇక్కడ మాట్లాడదు కానీ ఒకటి ఎక్స్ మీద వస్తుంది, మనం తీసాం, గుర్తుందా? అంటే మాట చెప్పద్దు సార్, ఒకటి మీరే కదా. నేను వినండి. సో ఇప్పుడు అది ట్రస్ట్ వాలెట్ పెట్టాను. సో ఇప్పుడు ఏమైంది, అది వాడు ఎలా మోసం చేశాడు, మనకు సేమ్ పేరుతో బైనాన్స్ ఒక కాయిన్ వస్తుంది అని చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు అంటే సార్ పూర్తిగా మాట్లాడుతుంది ఇక్కడ, మన ఇద్దరికి అర్థం కావాలా, ఇంకొకరిద్దరికి అర్థమైతే అర్థం కానీ పర్వాలేదు. వాడు ఎలా మోసం చేశాడంటే అదే పేరుతో బైనాన్స్ లిస్టెడ్ అవుతున్న విషయం వాడికి తెలుసు. అతనికి తెలుసు. అతనికి తెలిసి ఏం చేశాడు అంటే, ఎస్ ఇది అదే వస్తుంది, ఇప్పుడు మీకు అది అయిన తర్వాత చాలా ఇది అవుతుంది, ఇలా చేయండి అని చెప్పాడు. ఓకే, అది అతను తెచ్చాడు కరెక్టే, కానీ ఏం చేశాడు అంటే ఫస్ట్ రోజే ఇమ్మీడియట్లీ దాన్ని మనము మార్చేసుకోవాలా. ఆ విషయాన్ని ముందు అందించాడా? అందించలేదు. వినండి పూర్తిగా, మీకు మాకు అర్థమవుద్ది. అయితే ఈ రోజున దాని వాల్యూ చూడండి 0.000. మొన్న ఏమైంది అంటే ఒక రోజు 10 నిమిషాలు అది $100 తీసుకున్న వ్యక్తి 1,500కు వెళ్ళింది. అది ఆ టైంలో మనం ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ ఉండి మనం అమ్మితే మనకు మామూలు పైసలు రావు. కానీ ఏం చేశాడు, దాన్ని ట్రస్ట్ వాలెట్ చూడండి, ఎడం పక్కన పీవీసీ వాల్యూ చూపిస్తుంది, కుడి పక్క పూటన మనకున్న అవన్నిటి కలిపి వాల్యూ చూపిస్తుంది. బట్ ఇప్పుడు ఆ వాల్యూ 0.0 సార్. ఎస్ అవును సార్, 0.0 వాల్యూ. సో మన దగ్గర కాయిన్స్ ఉన్నాయి, కాయిన్స్ చూపిస్తుంది,
బట్ దాని వాల్యూ లెఫ్ట్ సైడ్ లో ఏంటి 0 అది ఎంతన్నా పెరగని నువ్వు అమ్ముతావా? నో నో, అమ్మడానికి లేదు. మరి అమ్మడానికి ఇచ్చాడు వాడు కూడా, ఫస్ట్ రోజే ఇచ్చాడు. ఎప్పుడైతే బైనాన్స్ లో అయ్యిందో ఆ రోజే ఇచ్చాడు. బట్ మనకు చెప్పాడా? అదని క్లియర్ గా చెప్పాడా? లా, చెప్పలే. సో అందుకని చెప్పేసి ఏంటంటే సార్, అలాంటి చాలా వస్తాయి. సో నో ప్రాబ్లం. బట్ మనం అంటే అక్కడ మరి $50 $100 పెట్టాం. బట్ 1000 $2000 $3000 పెట్టిన వాళ్ళు ఒకవేళ మన దగ్గర తీసుకోకపోతే ఫినిష్. సో అంటే నేను చెప్పేది వదిలేసేయండి సార్, ఏం కాదు, టెన్షన్ పడకండి. థ్యాంక్ గాడ్ అది మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఖచ్చితంగా. నాకు అనిపిస్తుంది, నా మనసు చెప్తుంది ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. సాల్వ్ అవుతుంది అంటే మనం ఊరికే ఉంటే కాదు, వీ హ్యావ్ టు ఫైట్. ఫైట్ అంటే కొట్టుకోవడం కాదు, మీకు చాలా మాటలు అనేది దొరుకుతాయి సార్. సో డోంట్ వర్రీ, మీరు కొద్దిసేపు వింటూ ఉండండి. ఎందుకంటే మీకు ఇప్పుడు కరెక్ట్ సమాధానం రాదనమాట. కొద్దిసేపు వెయిట్ చేయండి, లేదా ఒక 2 రోజులు వెయిట్ చేయండి. సో నో ప్రాబ్లం సార్. ఓకేనా? ఏమంటారు సార్? ఓకేనా సార్? ఓకే సార్. అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి కనీసం 1-2 సమాధానం దొరుకుతాయి. అర్థమైంది సార్, మాకు అర్థమైంది. మీరు ఒకటే నా షార్ట్ కట్ క్వశ్చన్ ఒకటే చెప్తాను. సో విషయం ఒకవేళ మీరు ప్యారిసే మాట్లాడాలా, మాట్లాడేప్పుడు కనిపిస్తుంది. ఒకటి అట్లా మాట్లాడి మీకు షార్ట్ కట్ లో 2 సమాధానాలు కావాలంటే 3 సమాధానాలు కావాలంటే సార్ ఒకటి చెప్పండి సార్. సో మేము ఒకటి చెప్తాం సార్. ఇక్కడ సిస్టమ్ మీద మేము ఇదై మీకు చెప్పాము, ఆ రోజు కూడా మీకు ఇది చెప్పాము. తగ్గుతుంది పెరుగుతుంది. ఇప్పుడు మీరు పెరుగుతూ అడిగే వాళ్ళ మమ్మల్ని అని చెప్పి ఇదొక మాట అడగాలి డైరెక్ట్ గా. పెరుగుతూ మీరు అడిగే వాళ్ళు, పెరుగుతూ నాకు మీరు ఇచ్చేవాళ్ళ అంటే ఆ సమాధానం వినండి ఏం చెప్తారు. ఒకటి ఇవ్వను అంటాడు, డైరెక్ట్ ఇవ్వను అంటాడు ఖచ్చితంగా. లేకపోతే మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ఇచ్చేవాడిని అంటాడు. సో అక్కడ ఎవరు ఇవ్వరు. అలాగే మీరిద్దరి మధ్యలో ఇంకొక వ్యక్తి ఉంటే తనకు అర్థం అవుద్ది. సో తను ఎదుటి వ్యక్తి పక్క వ్యక్తి ఎలాంటి మాట్లాడుతున్నా చెప్పి అదొక సమాధానం. ఇంకొకటి, సో మీకు సమాధానం కావాలి అంటే 100 రోజులు యాక్చువల్లీ 100 రోజులు రావాలి మీటింగ్ కి. బట్ మీరు 1 మంత్ మీటింగ్ రండి ఖచ్చితంగా. దెన్ మీకు నేను సమాధానం ఇస్తాను. సమాధానం కావాలంటే, కరెక్ట్ సమాధానం మీకు కావాలంటే. బట్ ఇప్పుడు ఇక్కడ విషయం లోపల ఇప్పుడు నన్ను తీసుకోవాలంటే నేను కంపెనీని కాదు. నేను ఇగో సార్ ఇగో ఇలా ఉంది, ఇలా పెట్టాను, ఇక్కడ ఇది కొనిచ్చాను, అదొకటి. అయితే ఇప్పుడు మీరు ఈ 3 మాటలు నేను చెప్తే వాళ్ళు వినరు అని చెప్పి మీ నోట్లకి నాకు మాట వస్తుంది, కరెక్టే. బట్ వినకపోయి బట్ నీ వాదన దాన్ని ఏమంటారు, వాదన అంటే అది వేరే విషయం, మళ్ళీ వేరే ఎక్కడికి వెళ్తుంది. సో మీరు చెప్పాల్సింది కరెక్ట్ గా వాళ్ళకి చెప్పండి, మాట మారద్దు. మళ్ళీ రేపు వచ్చి నీ మీద చేసిన ఎగ్జాంపుల్ చేయరు, బట్ చేయి వేసిన మాట మారద్దు, చేంజ్ అవ్వకూడదు, మాట మారకూడదు. యాజ్ ఇట్ ఈస్ గా నువ్వేం చెప్తున్నావు అదే 10 మంది రాని, 100 మంది రాని, 1000 మంది రాని, రేపు తీసుకుని పోలీస్ స్టేషన్ లో వేయని, ఎస్ నో ప్రాబ్లం, విల్ చెక్. బట్ నీ మాట ఏంటి? దట్స్ రైట్ వే చెప్పడం, మీరు కరెక్ట్ వే, దాన్ని కరెక్ట్ చెప్పండి అంతే. ఇది షార్ట్ కట్ ఇవే విషయాలు సార్. ఇక షార్ట్ కట్ మాత్రం ఇది కడక్ గా చెప్తే చాలా పెద్ద తప్పు అవుతుంది. బట్ దాన్ని మరి వాళ్ళతో మాట్లాడుతూ 1 by 1 మీరు ఈ మాటలను వాళ్ళ దగ్గరికి చేరవలసిన అవసరం ఉంటుంది సార్. ఇలా ఇది అని చెప్తే కుదరదు సార్. ఎందుకంటే ఇప్పుడు నేను ఎలా చెప్పాను మీకు, ఒక చదివినట్టు చెప్పేశాను. అలా చెప్తే కుదరదు, వాళ్ళు వినరు. వాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళే కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వినరు. ఇది క్రిప్టో, వినండి. మరి నేను రోజులు రండి మీటింగ్ కి, యాక్చువల్లీ 100 రోజులు రావాలా, నేను రోజులు రండి మీటింగ్ కి. సో మేము మీటింగ్ పిసలమే చేస్తలేం సార్, ఎందుకంటే మా టీమ్ లో కూడా అలా ఉన్నారు. బట్ మేము షేర్ చేసుకోవట్లేదు మీకు. సార్ మీటింగ్ రండి, వినండి, ఏం చేద్దాం, మరి క్రిప్టో అనేది ఇలా ఉంటుంది. సో మాకు కూడా తెలియదు క్రిప్టో అనేది. క్రిప్టోకు మేము కూడా వ్యతిరేకమి, అంటే నెగిటివ్, అంటే క్రిప్టో అంటే వేస్ట్, క్రిప్టో అసలు ఇది ఇందులో మనం వర్క్ చేయకూడదు అన్న వాళ్ళం మేము. బట్ ఏం చేద్దాం, సో రావాల్సి వచ్చింది. సో అలా అని చెప్పేసి మేమేమనుకున్నామంటే, అంటే కొంతమంది ఏమనుకున్నాము, నేను కూడా అనుకున్నాను, నా ఓన్ గా చెప్పాలంటే నేను కూడా అనుకున్నాను, $1 వచ్చింది, $2 $3 $4 ఇలా అయ్యింది కదా. సో ఇది 13 అయింది కదా, ఇంకా 14 15 ఇలా వెళ్తుంది తప్ప ఇది మళ్ళీ 12 11 10 7 5 ఇట్లా అవుతుంది అని చెప్పేసి ఇది మా మనసులో మాట. మేము అనుకోలేదు, అసలు మేమే అనుకోలేదు. హౌ వీ విల్ టెల్ అని చెప్పి నువ్వు కూడా ఏమాట అనొచ్చు, అంటే నువ్వు కూడా మీరు కూడా ఉండకపోవచ్చు కదా అలా అని చెప్పేసి. లేకపోతే వాళ్ళకి మీరు చెప్పే వాళ్ళు కాదు కదా, అలా అని తెలుసు. ఇప్పుడు మనం చెప్తున్నాం, ఇప్పుడు మేమేం చెప్తున్నాం సార్, వాళ్ళు మమ్మల్ని మేము అడిగితే మేమేం చెప్తామంటే, సార్ ఇది ఇవాళ ఇది ఉంది కదా, రేపు ₹1 కూడా వెళ్ళొచ్చు అని చెప్తున్నాం. మళ్ళీ ఏం చెప్తున్నాం, ₹1,00,000 కూడా అవుతుంది. సో 2 అవుతాయి. సో మరి నేను కొననద్దా అంటాడు, మళ్ళీ అట్లా కూడా అడిగితే, సార్ ఇంత చెప్పిన తర్వాత కొననద్దా అంటే ఎట్లా సార్? మీకు డబ్బు ఉండి నమ్మకం అనిపిస్తే కొను, లేకపోతే వదిలేస్తే. ఇప్పుడు చెప్తున్నా సార్, మనం ఏం చెప్పినా విని
రిసీవ్ చేసుకునే సిచ్యువేషన్ ఆ లేదు మాట సార్ చెప్పాను అక్కడ. కదా మీకు, ఆ మాట చెప్పాను కదా. ఇక వినప్పుడు మరి మన దగ్గరికి ఎందుకు రావడము? ఎగ్జాంపుల్ చెప్తా సార్, అంటే వాళ్ళు మనం అలా అనలేము. వినప్పుడు మన దగ్గరికి ఎలా ఎందుకు రావడం మరి? ఇప్పుడు సార్ ఎక్కడికైనా వెళ్ళండి సార్, అతని మాట మనం వినాలి, మన మాట అతను వినాలి. సో నీదే కరెక్ట్ కాదు, అతనిదే కరెక్ట్ కాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, వాళ్ళదే కన్ఫర్మేషన్ రాదు, మనదే కన్ఫర్మేషన్ రాదు. మరి దీనివల్ల ఇప్పుడు ఏం చేద్దాం? మరి ఇప్పుడు నేను ఏం చేయాలా? ఓకే సరే, మన కాదు, నేను మీకు ఎలాగైతే కొనిచ్చానో అలాగ అమ్మి పెడతాను. ఫైనల్ ఏంటి? ఏం చేసుకుంటూ చేసుకోండి, చూద్దాం. మరి ఏం చేయాలా? ఓకే, అఫ్ కోర్స్ మన ఫ్యామిలీలో గొడవలు వస్తుంది దీనివల్ల బయట నుంచి. బట్ వాట్ వీ హ్యావ్ టు డూ? అందుకే ఏంటంటే మీకు ఒక 4 రోజులు ఇందులో వెయిట్ చేయండి, రండి. మరి సమాధానం మీకు రావచ్చు. సరే, ఇక్కడ 100 మంది వింటున్నారు కనుక ఏమవుతుందంటే ఇప్పుడు నేను మాట్లాడిన దానికంటే ఇంకో చాలా 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 మెరుగ్గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మరి దొరుకుతుంది మీకు సమాధానం, చెప్తున్నాను. అందుకే అంటే ఇప్పుడే ఇమీడియట్ అయితే దొరకదు, ఆ సమాధానం మీకు దొరుకుతుంది. ఓకే సార్, ఏమంటారు? వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఒకటన్నా కరెక్ట్ గా సమాధానం ఏమైనా దొరుకుతా? ఇప్పుడు ఇంత ఇదిగా పడిపోవడానికి రీజన్ అడుగుతున్నారు సార్, కారణం ఏంటి? రేపొద్దున జీరో కాదని నువ్వు చెప్పగలవా? అవును, జీరో అవుతుంది. ఎందుకు కొనుక్కున్నావు? నేనేమైనా గ్యారెంటీ ఇచ్చానా? ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ ఇది ఓకే. ఇది ఇప్పుడు అలా మాట్లాడితే ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు వినండి నా మాట. వాళ్ళు వినరు అని చెప్పి మీరు అంటున్నారు. ఎందుకు వినరు అంటున్నారు మీరు? చెప్పండి. జీరో అవుతుంది. అవును, 0.000.1 పైసా అవుతుంది. 1 పైసా అవుతుంది. 1 పైసా జీరో కాదు కానీ 1 పైసా అవుతుంది. అప్పుడు అమ్ముకోండి. ఇంకా అంటే ఇలా కడక్ ఇంత మాట్లాడిన తర్వాత మీకు మళ్ళీ వాళ్ళు కడక్ మాట్లాడినప్పుడు నువ్వు కూడా కడక్ సమాధానం. సార్, మనము కాళ్ళ వెళ్ళ పట్టుకోకుండా అలా పడినట్టుగా మనం వాళ్ళకి సమాధానం చెప్పాలి. దెన్ విల్ సీ. ఆ తర్వాత మనం చూద్దాం. అవును అవుతుంది, 0 కాదంటే అవుతుంది, 1 పైసా అవుతుంది. 0 కాదు, 1 పైసా అవుతుంది, చెప్దాం. మరి మమ్మల్ని ఎందుకు పెట్టించా అంటాడు. నాకు అప్పుడు తెలియదు ఆ విషయం. సో నేను మీకు గ్యారంటీ ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే సార్, వాళ్ళు మాట్లాడేది నిజమేనేమో అన్న స్థితికి వెళ్ళిపోతాం సార్. వాళ్ళతో కూర్చొని 1 గంట తర్వాత సిస్టమ్ అర్థమైంది సార్. మీ మెంటాలిటీ నాకు అర్థమైంది. అక్కడ వచ్చిన క్వశ్చన్స్ 1 hour 2 మీరు ఇప్పుడు పలికితే 80% మీరే పలికారు. మీతో 1 hour మాట్లాడితే ఈ విధంగా కన్విన్స్ అయినట్టు, వాళ్ళతో మాట్లాడితే ఆ విధంగా. నాకు సిస్టమ్ నుంచి నేను మాట్లాడడానికి ఏ పాయింట్ దొరకట్లేదు సార్. నాకు జీరో అవుతుంది, ఎందుకు తగ్గింది, ఇప్పుడు వరకు ఎందుకు లిస్ట్ కాలేదు మార్కెట్ ల్యాబ్ లో, ఎందుకు ఇంత ఇంకా ఉండదు అందరు చెప్తున్నారు. ఊరికే నువ్వు ట్రస్ట్ వాలెట్ లో 1,00,000 కాయిన్లు ఉన్నాయి, 50,000 కాయిన్లు ఉన్నాయి, 10,000 కాయిన్లు ఉన్నాయి అని కొట్టుకుంటుంది. అవి కాదు ఒకటి చెప్తాను మీకు ఒకటి చెప్తాను. 1 minute సార్. హనుమంత్ సార్, వెల్కమ్ సార్. హనుమంత్ సార్ మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. అంటే కంటిన్యూ మాట్లాడితే ఏమవుతుందంటే మన మాటలు. సార్ 1 minute ఆ సార్ గారికి చిన్న సలహా, అడ్వైస్ చిన్నది. సార్ వాళ్ళని కూర్చోబెట్టి సారు మన కాయిన్ ఇంక్రీజ్ కావడానికి, రేట్ ఇంక్రీజ్ అయ్యే సోర్సెస్ ని వాళ్ళకి క్లీన్ గా అర్థమయ్యేట్టు చెప్పటం ఒక పాయింట్ సార్. చెప్పి ఈ రోజు ఆ రేటు ఎందుకు డౌన్ అయింది దాని గురించి కూడా వాళ్ళకి క్లియర్ గా చెప్పాలి సార్. ఇటు రేటు పెరిగే సోర్సెస్ చెప్పాలా, ఎందుకు రేటు తగ్గింది అన్నది చెప్పాలా. ఈ 2 చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్టేషన్ టయాన్ని తీసుకోవాలా. 8 months ఆగారు, 12 months ఆగారు, ఆగిన వాళ్ళు ఆగారు, ఇంకొక 8 months 6 months ఆగండి అనేసి వాళ్ళకి మీకు వాళ్ళు ఎట్ట కన్విన్స్ అవుతారో ఆ రూట్ లోకి పోయేసి వాళ్ళతో మాట్లాడి చెప్పాలి. పల్లెటూరులు కాబట్టి అంత తొందర కారు. కాకపోతే వాళ్ళకి ఏ విధంగా పెరిగిద్ది, ఏ విధంగా ఎందుకు అయింది, ఎందుకు లిస్టింగ్ లేట్ అవుతుంది, ఇవన్నీ కూడా ఇక్కడ సబ్జెక్ట్ మీరు నేర్చుకునే ఉన్నారు కదా. వీటిని ఉపయోగించి కన్విన్స్ చేసి టైం తీసుకోండి. ఎందుకంటే సార్ ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, ఒకవేళ టైం తీసుకున్నా కూడా 3 months 4 months 6 months ఇంకా రోజు రోజుకి ఆశ చచ్చిపోతుంది సార్. పెరుగుతుంది, బాగుపడతాం అన్న ఆశ రోజు రోజుకి చచ్చిపోతుంది. ఇంకో టైం అడిగి మళ్ళీ టైం డిలే చేయగలను. 2 months టైం ఇవ్వండి, 3 months టైం ఇవ్వండి, 6 months ఇవ్వండి.
తర్వాత కూడా అవుతుందన్న గ్యారంటీ రోజు రోజుకి చచ్చిపోతుంది సార్. ఇక అది రాజేష్ సారే చెప్పాలి సమాధానం. రామాంజనేయులు సార్, రాజేష్ సార్, చెప్పండి. సార్ రాజేష్ సార్, సారీ ఫర్ ద ఇంటరాక్ట్ అయ్యాను. ఓకే ఓకే రావాలని చూస్తున్నాను నేను, ఎందుకంటే రామాంజనేయులు సార్ మీట్ పెట్టుకోండి. రామాంజనేయులు సార్ నమస్తే అండి. అదే విధంగా మన యొక్క PVC మెటా ఇప్పుడు మీరే మాట్లాడండి సార్, ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి సుధాకర్ సార్, నేను కూడా మీకు మీరు ఒక 1 hour మాట్లాడినా నాకు నో ప్రాబ్లం ఏంటంటే అన్నమాట. రామాంజనేయులు సార్ మనం ఇప్పుడు ఏం చెప్పినా వినరు, ఎందుకంటే తనకు అకౌంట్ లో ప్రెషర్ వచ్చిందేమో 2 to 3%, తనలో ప్రెషర్ ఉంది 80%. సో ఇప్పుడు ఈ టైంలో ఈ ప్లేస్ లో అనేది తను ఏంటి అనేది నాకు తెలుసు కనుక మీరు చెప్పేసామా, మీరు చెప్పండి సార్, మీరు మాట్లాడండి సార్ సుధాకర్ సార్. థ్యాంక్ యూ సార్. అదే విధంగా మన PVC మెటా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా మంది మెదడులో మెదులుతున్నటువంటి ఒక డౌట్. ఇది నాట్ ఓన్లీ రామాంజనేయులు సార్ అని నేను చెప్పను, కానీ చాలా మందికి ఏమవుతుందో అని అర్థం కాక చాలా మంది తలలు బాదుకుంటున్నారు. ఇది వాస్తవమే. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే PVC మెటా యొక్క హిస్టరీ మనం చూసుకుంటే అది ఇప్పుడు పోయేది కాదు రామాంజనేయులు సార్. యాక్చువల్లీ పోవాలనుకుంటే కరోనాలోనే వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే కరోనాలో మొత్తం ఈ కంపెనీలు అన్నిటితో పాటు వాళ్ళు ఇవ్వాల్సిన పనులు అప్పుడే మనకు మొత్తం సైట్ క్లోజ్ చేసుకొని హ్యాపీగా చాపు చుట్టుకొని వెళ్ళిపోయింటే మనం ఎవరిని అడిగేది లేదు, ఏది అడిగేది లేదు, అసలు బాధపడాల్సిన పనే లేదు, వెళ్ళిపోయింది అనుకునే వాళ్ళం. కాకపోతే ఏంటంటే పెరలవైన్ నుంచి ఇప్పటిదాకా సిస్టమ్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎంతో మంది చెప్పొచ్చు సార్, మార్కెట్లో అనేక రకాల కాయిన్స్ మార్కెట్లోకి వస్తుంటున్నాయి. ఎందుకంటే ఎన్నో కాయిన్స్ చూస్తున్నాము మార్కెట్లో, మనం ఆల్రెడీ పర్చేజ్ చేస్తుంటున్నాము, ఉన్నాము మార్కెట్లో అంతా అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ఇది ఈ విధంగా వెళ్ళిపోవాలంటే మాత్రం ఇప్పటి వరకే ఈ 2024 వరకు ట్రావెల్ చేయాల్సిన పని లేదు, ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది. కానీ PVC మనం పెరలవిన్ యొక్క చరిత్ర మనం చూసినట్టయితే మనకు చాలా రోజులుగా నేను చెప్పుకుంటూ వచ్చాను మింట్ గురించి. మింట్ అనేది ఎన్నో రెట్లు పెంచి మళ్ళీ సిస్టమ్ ద్వారా తిరిగి కస్టమర్స్కి అందించింది. తర్వాత ఏంటంటే మన యొక్క DPs కూడా నేను వర్షన్లోకి చేంజ్ అవుతుంటున్నాను అని చెప్పేసి అది కూడా వాళ్ళు క్లోజ్ చేసి 1 to double గా మనకు 200% ఇచ్చారు. ఇవన్నీ చేయాలని అవసరం లేదు సార్, వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ చాప్ చుట్టేసుకొని పోతే బోల్డ్ కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఈరోజు చేసిన కంపెనీల్లో కూడా వెళ్ళిపోయిన కంపెనీలు ఏం చేస్తున్నాం మనం, లబోదిబో మనము మొత్తుకుంటున్నాం తప్ప పోయిన కంపెనీల ద్వారా ఏమి చేసింది ఎవరు లేదు. బాధపడటం తప్ప రెండో ఆన్సర్ లేదు. కాకపోతే మీరు కూడా, ఎందుకంటే రామాంజనేయులు సార్ యాజ్ యువర్ ఏ గుడ్ లీడర్, యాజ్ ఏ నెంబర్ 1 మార్కెట్ పర్సన్, కానీ ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు ఐడియా ఉంది. కాకపోతే PVC మెటా గురించి కూడా, పెరలవైన్ గురించి కూడా మీకు తెలుసు. కాకపోతే ఎవరు ఏదనుకున్నా బయట, కానీ PVC మెటా ఖచ్చితంగా ఒకవేళ వెళ్ళిపోయింది అనుకున్నాం సార్, మొత్తం జీరోకి అయిపోయింది అనుకున్నాం, కానీ జీరో అయినా, ఎందుకంటే మనందరికీ తెలుసు ఒక మొద్దు ఎండిపోయిన తర్వాత చిగురు రాదు. కానీ PVC మెటా మొత్తం మొద్దు బారిపోయినా అది చిగురించి 100,000 ఫలాలను ఇచ్చేటువంటి దమ్ము ఈ యొక్క PVC మెటాలో ఉంది. అది ఎవరైతే 100% నమ్ముతారో రాబోయే రోజుల్లో ఆ ప్రతిఫలాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అనుభవిస్తాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఆల్రెడీ ఇప్పుడు కూడా జస్ట్ మీతో నేను మాట్లాడుకున్న ముందు కూడా దాదాపు 3,500 PVC మెటాలు పర్చేజ్ చేశాం సార్. ఎందుకంటే అది జీరోకి రావచ్చు, లేదంటే పెరగవచ్చు, చెప్పలేము ఇప్పుడు కాకపోయినా. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ విధానాన్ని మనం పరిశీలించినట్లయితే యాజ్ ఎ లీడర్గా అప్పటికప్పుడే పెరిగింది ఏ కాయిన్ లేదు సార్. కాకపోతే కొని మనం ఆ విధంగా స్టేకింగ్లో పెట్టుకొని ఉన్నప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే మనం క్రిప్టోలో మనం నెంబర్ 1 కాయిన్గా చెప్పుకోయేటువంటి బిట్ కాయిన్ కూడా ఒడిదొడుకులు ప్రతి కాయిన్కి ఉంటాయి రామాంజనేయులు సార్.
కాబట్టి ఎందుకు తగ్గుతా ఉంది? ఈ చాప చుట్టేసుకొని పోయినాడు వెళ్ళిపోతే ఏమంటే ఏం చేయలేం ఒకవేళ, ఎందుకంటే కీడంచే మేలంచుదాం. ఈ రోజు ఎక్కడో ఉందో సిస్టమ్, ఏదో ఒక సిస్టమ్ నమ్మి చేస్తుంటున్నాం. కానీ యాజెల్ నేను పీవీఆర్స్ కంపెనీలో చేసినటువంటి దీంట్లో 3 కోట్ల రూపాయలు నేను కట్టించాను సార్. మొత్తం బాండ్ మీద రాసిచ్చాడు, ఈ విధముగా మీకు డబ్బులు పలాంటి రోజుకి పలాంటి టైంకి ఇస్తాను అని చెప్పేసి బాండ్లు కూడా ప్రొవైడ్ చేశాడు సార్. ఈ రోజు బాండ్లు తీసుకొని ఏం చేయాలి సార్? ఏమి చేయలేని పరిస్థితి. న్యాయస్థానాలు ఉన్నాయి, తర్వాత పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కానీ ఎవ్వరు ఏమి చేయలేని పరిస్థితి సార్. కాబట్టి డియర్ లీడర్స్, ఎవరికైతే, అందుకనే రాజేష్ సార్ ఫస్ట్ నుంచి కూడా ఒక మాట చెప్తుంటున్నారు, దయచేసి మీరు అప్పులు తెచ్చి కొనొద్దండి, అప్పులు చేసి మీరు ఇందులో పెట్టొద్దండి అని చెప్పి. ఎందుకంటే ఎప్పుడు పెరిగిద్దో, ఎప్పుడు తరగిద్దో, ఎప్పుడు డబుల్ అవుతుందో, ఎప్పుడు మైనస్కి వస్తుందో క్రిప్టో కరెన్సీలో ఎవ్వరు చెప్పలేము. కాబట్టి మీ స్తోమతను బట్టి, మీ పరిస్థితిని బట్టి మీరు పర్చేస్ చేసుకోండి అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి కూడా చెప్పుకుంటూ వస్తుంటున్నారు సార్. ఏదేమైనా ఒకసారి మీరు పీవీసీ మెటా చరిత్ర, పెరలవైన చరిత్రను మీరు అబ్జర్వ్ చేయండి. సిస్టమ్ అయితే దయచేసి, ఎందుకంటే ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా సిస్టమ్ మనకు మంచి చేస్తాదే తప్ప మనకు నష్టాన్ని అయితే చేయదు. ఇది ఖచ్చితంగా నమ్మండి. ఇది నమ్మునప్పుడే రాబోయే రోజుల్లో మనం ప్రతిఫలాన్ని చూస్తాం సార్. కాబట్టి ధైర్యంగా ఉండండి, వరి కావద్దండి. ఎప్పుడైతే ఈ రోజు వెళ్ళిపోయిద్ది, ఉండదు, మొత్తం ఇంకా సాపు చుట్టుకొని వెళ్ళిపోతుంది, ఇంక ఉండదు అని చెప్పుకున్నటువంటి ఈ నోర్లే రేపు పొద్దున్నే అబ్బబ్బా ఊహించిన దానికంటే అధికంగా వాల్యూ పోయిందే అని చెప్పేసి చెప్పుకునేటువంటి రోజులు కూడా ఉన్నాయి ముందు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని వాళ్ళకు హిస్టరీ చెప్పండి. వాళ్ళు ఎందుకంటే ఏదైనా సార్ చనిపోతాడంటే భయం, ప్రాణం పోతుందంటే అయ్యో చచ్చిపోతామేమో అంటాడు. కానీ నువ్వు చావయ్యా, కొంచెం ధైర్యంగా ఉండు, ఇంకా నీకు చచ్చిపోయేది గ్యారెంటీ సార్ ఎప్పుడైనా. కానీ ధైర్యం చెప్పినప్పుడు ఆయన ఆయుష్ కాలం పెరుగుతుంది. కాబట్టి పీవీసీ మెటా అనేది చనిపోయేది కాదు, ఎత్తేసేది కాదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, మనం బిలీవ్ చేసినా చేయకపోయినా, ఇది వేల మంది కుటుంబాల్లో కన్నీటిని, వాళ్ళ భవిష్యత్తును మార్చి వాళ్ళని ఆర్థికంగా ఉన్నతాభివృద్ధిలో పెట్టడానికి వచ్చినటువంటి సిస్టమ్. అంతేగాని వందల వేల మందిని కన్నీరు కార్పించి వాళ్ళని ఆర్థికంగా నష్టపరిచేటువంటి సిస్టమ్ అయితే కాదు 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 అనేటువంటి సత్యాన్ని నమ్మి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండండి. సిస్టమ్ మనం ఊహించిన దానికంటే మిన్నైనటువంటి కెరీర్ ఈ యొక్క పీవీసీ మెటాలో తీసుకుంటాం సార్. కాబట్టి బిలీవ్ చేయండి, నమ్మండి. చెప్పే వాళ్ళకు మీరు ఈ విధంగా చెప్పుకుంటూ వస్తే కొద్ది వరకైనా వాళ్ళు వినగలుగుతారని నేను ఆశిస్తుంటున్నాను. నాకు తెలిసింది నేను మీకు పంచుకోగలిగాను. ఒకవేళ నా మాటల్లో ఏదైనా ఒకవేళ తప్పుగా ఉంటే మీ పెద్ద మనసుతో మన్నించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ సార్. అదేవిధంగా రామాంజనేయ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సూపర్ సుధాకర్ సార్, వండర్ఫుల్ సుధాకర్ సార్, వండర్ఫుల్. మా ఏరియాలో ఇది ఎంత దూరం నమ్మి ఎంత దూరం ట్రావెల్ చేశామంటే, ఇదే మీటింగ్ లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు కేవీకే సార్ ఉన్నారు, ఆయన కూడా ఒక 30 lakhs దాకా పెట్టాడు. జయరామ్ సార్ ఉన్నాడు, ఆయన ఒక 15 to 20 lakhs వరకు పెట్టాడు. నమ్మి చాలా దూరం ట్రయల్ చేశాం సార్. కానీ ఈ నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు, అంటే వాళ్ళు ఊరికే నోట్తో మాట్లాడట్లేదు, నిజమేమోనన్న ఒక 7 members 6 members మన మీద ముందు కూర్చొని చదువుతుంటే ఏమవుతుందంటే మీకున్న నమ్మకం కూడా పోతుంది. నాకు అర్థమవుతుంది సార్. వాళ్ళు అలా అనేసరికి మీకున్న నమ్మకం కూడా పోయి, అంటే మనం కూడా ఇంత నమ్మిన వాళ్ళని కూడా డిస్ప్రెషన్ లోకి మనం రావడం జరుగుతుంది. అదే మిమ్మల్ని నేను అర్థం చేసుకున్నాను సార్. సో మీరు ఇంకా కూడా ఒక 2 రోజులు వినండి సార్, 2-3 రోజులు వినండి, సో మీకు సమాధానం దొరుకుతుంది. సో థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు మాట్లాడద్దు సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అంటే నేను కోపంగా సార్. సో ఎవరైనా ఒకటే, సో మీరు ఎందుకంటే మీరు ఇప్పుడు వినండి, మీరు వినండి ఇంకా మీరు, ఎందుకంటే సార్ మీకు త్వరలో ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి, నేను ఒక రకంగా మాట్లాడాను, ఇప్పుడు ఇక్కడ మన హనుమంతు బోరుగు సార్ ఒక రకంగా మాట్లాడారు, సో మన వెంకటేష్ సార్ ఒక రకంగా మాట్లాడారు,
తర్వాత ఇప్పుడు మన ఫైనల్లీ మన సుధాకర్ సార్ ఒక రకంగా మాట్లాడారు. సో వీళ్ళు మాట్లాడిన దానికి ఒకదానికి పొత్తు లేకుండానే మాట్లాడడం జరిగింది. సో అంటే అర్థం ఏంటి సార్? సో మనకి సమాధానం అనేది దొరుకుతుంది. సో డోంట్ వర్రీ, బీ హ్యాపీ. ముందుగా నేను ఒకటి చెప్తున్నాను సార్, మీకు నేను చెప్పడం కాదు, కానీ ఒకటి చెప్తాను. నేను క్రిప్టో గురించి చెప్పను, కానీ నేను మీ మనస్సును గురించి చెప్తున్నాను. మీ మనస్సును అర్థం చేసుకుని చెప్తున్నాను. ఏంటంటే సో ప్లీజ్ మీరు ఏం చేయండి అంటే కొద్దిగా అంటే వాళ్ళు చెప్పినవి మీరు మర్చిపోవడానికి ప్రయత్నం చేయండి. మర్చిపోవడం అంటే వాళ్ళని మళ్ళీ వస్తే తిట్టడం, కొట్టడం ఇది కాదు నేను చెప్పేది. అంటే మనము నన్ను అలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు, ఇతను ఇలా అన్నాడు, 7 అంటే 7 ఒక వ్యక్తి ఇంకా గట్టిగా మాట్లాడు, 7 2 చాలా తెలిసిన వ్యక్తులు అయినా కూడా నన్ను తిట్టారు. ఇలాంటివి మీరు మన్నన చేసుకోవద్దు మనసులో. నేను చెప్పేది అది. తర్వాత మీకు రావాల్సిన సమాధానం వస్తుంది కానీ ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను అన్నమాట ఇది, అంతే. సో మీరు దిల్ తామ్కే బయట అంటే మీరు మంచి మనసుతో, మంచి ఆలోచనతో, మంచి పాజిటివ్నెస్ ఉండండి. అప్పుడే మీకు మీ ఫ్యామిలీలో గొడవ రాదు. తర్వాత మీరు సేఫ్ గా ఉండగలుగుతారు. దెన్ వాళ్ళకి సమాధానం కూడా మీకు దొరుకుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు మీకు సమాధానం దొరకదు ఈ టైంలో మీరు ప్రెషరైజ్ ఉన్నారు. మీ యొక్క మైండ్ అనేది చాలా విధాలుగా మీకు మరి తిరుగుతుంది. ఓకే, సో అందుకని చెప్పేసి దయచేసి మీ రిక్వెస్ట్ ఇది, మిమ్మల్ని వినమని చెప్పేది మీకు రిక్వెస్ట్ అనేది. మిమ్మల్ని కోపగించుకోవడం లేకపోతే ఇంకోటి కాదు. ఓకే సార్, సో థ్యాంక్ యూ, మీరు వినండి. ఓకే, సో నెక్స్ట్ థ్యాంక్ యూ సార్ మన సుధాకర్ సార్ వన్స్ అగైన్. సో వండర్ఫుల్ గా మరి మీరు కూడా మంచి విషయాన్ని చెప్పారు. తర్వాత మన రమేష్ బోరుగు మన ఆసార్ కూడా చాలా మంచి విషయాన్ని చెప్పడం జరిగింది. సో మీరు పార్ట్నర్స్ ఇలాంటివి మీకు కూడా ఎదురవుతాయి. సో మాకు కూడా ఎదురవుతాయి, మాకు ఎదురైనాయి ఆల్రెడీ. సో మేము తట్టుకొని ఇక్కడ నిలబడడం జరుగుతుంది. సో మీకు ఈసారి మన రామాంజన్ సార్ ఏమో మనతో షేర్ చేసుకున్నారు, బట్ కొంతమంది షేర్ చేసుకోలేరు. ఈవెన్ నేను కూడా ఉన్నాను అందులో షేర్ చేసుకోకుండా అంటారు. ఇలా వచ్చి మేము మీకు షార్ట్ కట్ లో చెప్పడం జరిగింది. ఏంటంటే కొంతమంది దగ్గర మా ముఖం చెల్లట్లేదు అన్నాను, అంటే దాంట్లో చాలా పెద్ద అర్థం ఉంది, మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరికి వస్తాయి, చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. సో ఇక మనం మరి ఇంతకు ముందు 2-3 సార్లు ఎంజాయ్ చేశారు, లక్కీ అనుకుంటాను సార్. సో మీరు మాట్లాడచ్చు సార్, ఇప్పుడు మీరు మాట్లాడాలనుకుంటే. తర్వాత చాలా మంది వచ్చారు. మరి లక్కీ సార్ మీరు మాట్లాడతారా, లేకపోతే నేను ఇంకా 3 సార్లు మనకి ఎంజాయ్ చేశారు. గాజంగి మురళి సార్, తర్వాత ఎంఎస్ రావు సార్. ఎస్ సార్, వెల్కమ్ సార్. నేను మార్నింగ్ ఈ రోజు విత్డ్రాల్ పెట్టాను సార్, అది క్రెడిట్ అవ్వలేదు. అప్డేట్ చేయాలండి అచ్చా సార్, మీకు ఇంకా రాలేవు అంటే క్రెడిట్ అవ్వలేదు అంతే కదా సార్ మీరు మాట్లాడేది? అవునవును సార్, ఏమన్నా అప్డేట్ చేయాలని. అంటే కాదు సార్, మీకు కట్ అయ్యాయా? మీకు కట్ అయ్యాయి కానీ మీకు ఇంకా క్రెడిట్ అవ్వలేదు అంతేనా మీరు అడిగేది? అవును సార్, అవును సార్. అవును సార్, ఎందుకంటే నాకు 3-4 నుంచి కూడా కాల్ రావడం జరిగింది. సో ఈ రోజు లేట్ అవుతుంది సార్, మీకు క్రెడిట్ అవుతాయి ఖచ్చితంగా, మీరు వెయిట్ చేయండి. ఏం అప్డేట్ చేసి లేదు. పుష్పక్ సార్ మీరేనా? ఓకే, పుష్పక్ సార్, సాత్విక్ సార్. సో వస్తాయి సార్, వస్తే మీరు ఏం చేయాల్సిన పని ఉండదు. కట్ అయిపోయాయి కదా మీ దాంట్లో బిఎన్బి ఉంది. రాజేష్ సార్, చెప్పండి సార్. ఇందాక మనం మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచే దాదాపు 3-4 సార్లు మనకు పీఎస్మెంట్ రావడం జరిగింది సార్. సో వస్తాయి సార్, నో ప్రాబ్లం, అందరికి కూడా రీచింగ్ అవుతాయి. చూడండి సార్, ఈ అడ్రస్ కి మనకు రావడం జరుగుతుంది. సో దాదాపు చూడండి, ఇప్పటిదిప్పుడే దాదాపు 1 hour లోనే 48 minutes, 47, 38, 37, 37, 35, 36, 1 minute 45 seconds ago కూడా వచ్చింది సార్. రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు. అవును సార్, అవును సార్ చెప్పేది ఏంటంటే సార్ మీరు అప్పుడు పెట్టుకున్నవి ఇప్పుడు ఒక్కొక్కరిగా రిలీజ్ అవుతున్నాయి అనేది సార్ చెప్తున్నారు అనమాట. చెప్పండి సార్ ఇప్పుడు. అవును సార్, అవును. అయితే మనకు ఇంతకు ముందు 2-3 రోజుల క్రితం మనకు 5 లక్షలు పీఎస్మెంట్ రావడం జరిగింది సార్. 5 లక్షలు రావడం జరిగింది. సో ఈ రోజు అయితే మనకు ఒక 50,000 మాత్రమే రిలీజ్ అవుతున్నాయి సార్. అచ్చా, ఒకేసారి కాకుండా వాళ్ళు వాళ్ళ వ్యాలెట్ లో అంటే సిస్టమ్ వ్యాలెట్ లో 50,000 పెడుతున్నారు. అవును సార్, అవును. రీసెంట్ ఇప్పుడు ఈ 1 hour లోనే దాదాపు 4, 7, 8 సార్లు రావడం జరిగింది సార్ 1 hour లోనే. అంటే దాదాపు 4 లక్షల పీవీసీ మెటల్ రావడం జరిగింది. సో సెంట్స్ లలో ఉంది కాబట్టి ఎక్కువ 500 USD ఎవరైతే విత్డ్రాల్స్ కొడుతున్నారో దాదాపు 3,500 నుంచి 4,000 దాకా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది కదా, అందుకని తొందరగా అయిపోవడం జరుగుతుంది. నో ప్రాబ్లం సార్, పెట్టిన వాళ్ళకి కూడా వస్తుంది.
ఇది 1-2 రోజుల్లో కూడా మనకు ఎక్కువ మొత్తంలో కూడా అంటే ఎక్కువ టైం నిలబడేలాగా వస్తుంది అనేసి కూడా తెలుస్తుంది సార్. అవునవును, అది ఈ విషయం నాకు ఈ రోజు వేరే మీటింగ్ లో తెలిసింది. మళ్ళా మనకు ఇది అక్కడ దాకా వెళ్ళింది, ఇది సిస్టమ్ వరకు వెళ్ళింది ఇలాంటి. ఎందుకంటే మీరు మరి కనెక్టివ్ వైర్లు తీసుకోమంటున్నారు, కానీ అది ఆన్ ద స్పాట్ లో అయిపోతుంది, తర్వాత ఇలాంటి రావడం జరిగింది. ఈ విషయం సిస్టమ్ వరకు వెళ్ళింది. ఎస్ సార్, మీరు అన్నట్టు కరెక్ట్ సార్ వస్తుంది. అందుకనే దాదాపు 50 ఇందాక కూడా మనకు ఇక్కడ రావడం జరిగింది సార్. 3 minutes. రిసీవింగ్ అయింది. ఇక్కడ ఆల్రెడీ 1,50,000 రెడీగా ఉన్నాయి సార్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ కావడానికి. అంతకుముందు రిలీజ్ అయినాయి 1448, 683, 1570. సో ఈ విధంగా రిలీజ్ అయినాయి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి 1,50,000 ఉన్నాయి సార్ ఇక్కడ ఈ రిలీజింగ్ కావడానికి. మార్నింగ్ ఎవరైతే కొట్టారో వాళ్ళకు రావడం జరుగుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పుష్పక్ సార్ వెయిట్ చేయండి, నో ప్రాబ్లం. మీ అందరికి ఎవరైతే ఇంకా కూడా చాలా మందికి కూడా రాలేవు, సో ప్రతి ఒక్కరికి రావడం జరుగుతుంది. ఓకే సార్, సో థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక్కడ మరి చెప్పండి సార్. అదే మీరు చెప్పినట్టు అన్ఇన్స్టాల్ చేసాను సార్. ఓకే అయింది సార్. ఓకే సార్. ఎందుకంటే నేను నాకు డౌట్ వచ్చిందంటే ఇక్కడ ఇప్పుడు సేమ్ వర్షన్ లోనే 8.15 వర్షన్ లోనే ఇప్పుడు చూపిస్తుంది కదా, అంటే మీకు టెన్షన్ లేకుండా అయిపోయింది కదా ఇప్పుడు, అంటే నో ప్రాబ్లం. ఎందుకంటే నా దగ్గర అన్ని ఉన్నాయి కాబట్టి, పాస్వర్డ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి అన్ని ఇన్స్టాల్ రైట్. అది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, అందుకే నేను ముందుగానే చెప్పాను. పాపం మీరు అంటే మనం అంటే ఇప్పుడు రాసుకున్నాం కనుక పర్వాలేదు. సో ఇదే మాట విని ఇలా చేయాలి, నాకు కూడా రాకపోతే ఇలా చేయాలని చెప్పి అడగకుండా ఎవరైనా చేస్తే, వాళ్ళు రాసుకొని పెట్టుకోకపోతే మళ్ళా అయ్యో ఆ మీటింగ్ లో విన్నానే ఇలా అయిపోయింది అనుకుంటారని, అందుకే వాళ్ళకు క్లారిటీ ఇచ్చాను. సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇక్కడ మనకి హైండ్రాయిడ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు 2 నిమిషాలు మాట్లాడాలి ఖచ్చితంగా. ఎంఎస్ రావు సార్ వెల్కమ్ సార్. తర్వాత గాజంగి సార్ కూడా. ఎంఎస్ రావు సార్ మీరు వెల్కమ్ సార్. మీరు ఇందాక హ్యాండిల్ చేశారు కదా. గుడ్ మార్నింగ్ సార్ రాజేష్ గారు. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ ఆల్ పీవీసీ పార్ట్నర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. నేను చెప్పబోయేది ఏంటంటే, మన రామాంజనేయ రెడ్డి గారిది ఒక 1 minute లో మాట్లాడతానండి. రామాంజనేయ రెడ్డి గారి యొక్క సమస్య మనందరి సమస్యనండి. అది ఆయన ఒక్కడిదే కాదు, అది మీరు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన మాటల్లో ఒక చిన్న మాట వచ్చిందండి, కేవీకే యాదవ్ గారు అనే మాట వచ్చింది. ఈ రామాంజనేయ రెడ్డి గారు వాళ్ళ యొక్క 6-7 మెంబర్స్ ఉన్నారంటున్నారు కదా, ఆ మెంబర్స్ ని కనుక మన కేవీకే యాదవ్ గారితో ఒక్కసారి మాట్లాడిస్తే వాళ్ళ సమస్య 99% సాల్వ్ అవుతుందండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళందరూ కలిసి 17 lakhs ఏమో పెట్టారన్నారు. కేవీకే యాదవ్ గారు ఒక్కళ్ళే 30 lakhs 40 lakhs దాకా పెట్టారు. ఆయన యొక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకా కనీసం 20, 30, 20, 15, 10 పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు ఎంత అమౌంట్ పెట్టారు, ఎంత ఎర్న్ చేశారు, ఎంత సంపాదించుకుంటున్నారు అనేది వాళ్ళ మాటల్లో కనుక ఒక్కసారి వాళ్ళు తెలుసుకోగలిగితే ఇలాంటి సమస్య మళ్ళీ మనకి కానీ రామాంజనేయ రెడ్డి గారికి కానీ రాదనేది 100% నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మంచి విషయం చేశారు సార్. వింటున్నారు, ఎందుకంటే సార్ ఇప్పుడు నేనే అన్మ్యూట్ చేసుకోకదని చెప్పాను, సార్ మాత్రం వినమని చెప్పాను. సార్ మీరు ఖచ్చితంగా వినండి సార్. ఎందుకంటే ఆ సార్ చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా వినండి సార్. ఇప్పుడు మేము మీటింగ్ నుంచి కూడా లెఫ్ట్ అవ్వద్దు సార్, ఎందుకంటే మీ సమస్య మా సమస్య. ఇప్పుడు సార్ చాలా బాగా చెప్పారు. సో అందుకని చెప్పేసి మీరు వినండి సార్. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ థ్యాంక్ యూ సార్ మన ఎంఎస్ రావు సార్. నెక్స్ట్ మరి గాజంగి మురళి మంచిర్యాల వెల్కమ్ సార్. ఆ సార్ కూడా ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్. సార్ కూడా ఎస్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. సార్ నేను గత 4 months నేను ఈ ట్రస్ట్ వాడతలేదు సార్. మేము ఎందుకంటే మర్చిపోయినా అసలు ఎట్లా ఎలా వాళ్ళో తెలుస్తలేదు. ఎందుకంటే సీడ్ ఫండింగ్ చేశారా సార్? సీడ్ ఫండింగ్ చేశారా సార్? సీడ్ ఫండింగ్ చేశారా సార్? సార్ చేశాను సార్ సీడ్ ఫండింగ్ సార్ 14,000. ఓకే. తర్వాత ఆ 12 ప్యారిస్ అనేటివి ఉంటాయి, అవి రాసి పెట్టుకున్నారా సార్ ఎక్కడైనా? అవును సార్. ఉన్నాయి. కానీ
ఉన్నాయి సార్, ఉన్నాయి. అంటే దాన్ని మీటింగ్ లో చెప్పకూడదు సార్. మీటింగ్ లో ఇలా చేయండి చెప్పరాదనమాట. అందుకని చెప్పేసి మీరు మీ లీడర్ కి పర్సనల్ గా కాల్ చేయండి. సార్ మరి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు చెప్పారు అనుకుంటే నా నెంబర్ తీసుకోండి, నేను మీకు ఇలా చేయాలి అని చెప్పేసి చెప్తాను. ఇప్పుడు మీటింగ్ లో దాన్ని ఓపెన్ చేసి మీ చూపించండి, మీ ఇక్కడ పెట్టండి అని ఇలా చెప్పరాదు సార్. వాళ్ళు చెప్పకూడదు, ఎందుకంటే అవి మనకు సీక్రెట్ అనమాట. అవును అవును సార్, అవును. సో అందుకని చెప్పేసి మీరు చెప్పింది మాకు అర్థమైంది. బట్ ఏంటంటే మీరు ఆ 12 వర్డ్స్ ని అందులో వేయాలి, మళ్ళీ ప్యారిస్ ని. ఏం లేదు, సింపుల్. అవి ఉన్నాయి కనుక మీకు టెన్షన్ లేదు సార్. అవి లేకపోతే ఇక వీటిని మీ 14,000 పెట్టు పోయినట్టే అవుతుండే, మనం పోగొట్టుకోవడమే, పోయినట్టే అనమాట, అట్లా అవుతుండే. కానీ ఆ 12 ప్యారిస్ ఏవైతే సీక్రెట్ ప్యారిస్ ఉన్నాయన్నారు కనుక టెన్షన్ లేదు సార్. ఓకేనా, చెప్పండి ఇంకేమైనా మాట్లాడుతుంటే. అది సార్, అది ఎట్లా చేయాలని అందుకే నేను పోయి సార్. ఆ ప్రాసెస్ చేయాలి అంటే మీ దగ్గర ఎవరైనా ఉన్న మంచిర్యాల అంటున్నారు మీరు ఇప్పుడు మరి. ఓకే, సో నా నెంబర్ తీసుకోండి సార్. లేదా మీకు ఎవరైనా దగ్గర ఉంటే కనుక ఓకే, అలానే ఓకే. లేదా నేనే చెప్పాలని నెంబర్ తీసుకోండి సార్. శంకర్ సార్ ఉన్నారు సార్, శంకర్ సార్ అన్నాడు ఉన్నారు కదా. ఇంకా టెన్షన్ లేదు సార్. ఆ సార్ కు మీరు మీట్ అవ్వండి, హౌ ఇట్ ఈస్ అని చెప్తారు సార్. ఓకేనా సార్, మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ ఇక్కడ మరి శ్రీను అందే సార్ కూడా ఎంటర్ చేశారు. మరి వెళ్ళిపోయారా సార్? వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి కనీసం మీకు ఎవరాదు కదా సార్. అందుకని చెప్పేసి ఎంటర్ చేసిన వాళ్ళకి ఒక్కొక్కరికి నేను మాట్లాడమని చెప్తున్నాను అనమాట. ఓకే, మరి శ్రీను సార్ మీరు ఉంటే కనుక మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయండి, మీకు ఇస్తాను అవకాశం. వచ్చారు. సో ఎక్కువసేపు వద్దు సార్, ఒక 2 minutes మాట్లాడండి సార్. ఓకే, వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే. మరి అంత పోతుంది అనే అనుమానం ఎలా వస్తుందో అర్థం కావట్లేదు. ఈ పెర్ల వైన్ పీవీసీ మేట అనేది 2029 దాకా, 29 జూన్ 12 దాకా రెన్యూల్ అయిపోయింది. అది మాత్రం కావాలని కార్పొరేషన్ చూసుకోవచ్చు. 2029 జూన్ 12 దాకా కార్పొరేషన్ ఇచ్చేశారు. ఆల్రెడీ 7 కోట్లు పెట్టి వాళ్ళు దానికి రెన్యూల్ చేసుకోవాల్సింది చేపించేశారు. అంటే 29 దాకా మనకు డోకా లేదు. ఈ లోపు 29 లోపు మార్కెట్లోకి వెళ్ళకపోతే అప్పుడు మనం ఇబ్బంది పడాలి. మార్కెట్లోకి వెళ్తే వాళ్ళతో పని లేదు, వీళ్ళతో పని లేదు, ఎవరితో పని లేదు, మనతో మనకే పని. పోయిద్ది అనే మాట ఏ రకంగా ఊహిస్తున్నారంటే, ఎందుకంటే రేట్ బాగా తగ్గిపోతుంది అనే మాట అనుకుంటున్నారు. ఒకప్పుడు ప్రతి కాయిన్ కూడా సెన్స్ లో ఆడుకున్న కాయిన్లు అన్ని పెద్ద ఒకేసారి విపరీతంగా పెరిగిపోయిన కాయిన్లు ఈ రోజు సెన్స్ లో ఉన్నాయి. ఫస్ట్ విపరీతంగా పెరిగిపోయి ఫస్ట్ ఓపెన్ అయిన 10 రోజులు 15 రోజులు విపరీతంగా $5-10, $50, $150 పెరిగింది కాయిన్లు. ఈ రోజు సెన్స్ లోనే ఉన్నాయి. నిదానంగా పెరిగిన కాయినే ఎప్పటికీ తగ్గకుండా ఉంటది. ఇప్పుడు అదే ఈ కాయిన్ ఏదో ఉంది ఇప్పుడు సెన్స్ లో ఉంటాయి. మామూలుగా పెద్ద ఎక్కువ కాయిన్లు ఉన్నాయి, అదే దాని పేరు ఏదో ఉంది. ఆ కాయిన్ ఒకప్పుడు 600-800 ఉండేది. అలాంటి కాయిన్స్ బిట్ కాయిన్ ఒకప్పుడు ఉండేది. అలాగా ఇప్పుడు వచ్చేదానికి మరి దాన్ని నిదానంగా ఆడుకుని కనీసం 4-5 ఏళ్ళు అక్కడక్కడే తిరిగి ఈ రోజు దాన్ని అసలు పట్టుకోవడానికి మనకు అవకాశం ఉందా? ఎవరికి ఉండదు. మన లాంటి వాళ్ళకి, అంటే అందరికి ఉండదని కాదులే, మన లాంటి వాళ్ళకి అవకాశం ఉండదు ఈ రోజు. అలాగే ఏంటంటే నిదానంగా పెరిగిన కాయనే కంగారు పడకుండా ఎవరి కాళ్ళు మనం ధైర్యం చేసి మన నమ్మకంతో మనస్ఫూర్తిగా పెట్టినప్పుడు 2029 దాకా కంపల్సరీగా అది ఎక్కడికి ఏ ఇది జరగదు దాంట్లో. కాకపోతే పెరగటం అనేది దీన్ని బట్టి ఏది లిక్విడిటీ పెట్టే దాన్ని బట్టి జాగ్రత్త చూసుకుని పెట్టుకుని. కాకపోతే 150 కోట్ల కాయిన్స్ అయ్యేదాకా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వెయిట్ చేస్తే బైనాన్స్ లో పెట్టాలని చూస్తున్నారు. మనం దాన్ని ఇప్పటి నుంచే ఆలోచించి మనం ఇంకేం లేదు, మన ప్రపంచం మొత్తం అయిపోయింది అన్నట్టు బిహేవ్ చేయకూడదు. ధైర్యంగా ఉండండి, కంగారు ఏం అవసరం లేదు. బైనాన్స్ లో త్వరలో పెడతారు. పెట్టిన తర్వాత దీన్ని విసరిపోయిందో చూడొచ్చు, మనందరం చూస్తాం. కంగారు ఏమి లేదు. 2029 దాకా ఎక్కడికి పోదు. అది మాత్రం
100% కరెక్ట్ పాయింట్. అది గుర్తుంచుకోండి సార్. అంతేనండి. థ్యాంక్ యూ సార్, మంచి విషయాన్ని షేర్ చేశారు. సో ఎందుకంటే నరం లేని నాలుకంట ఏదైనా మాట్లాడుతుంది. సో నో ప్రాబ్లం ఎనీవే. సో థ్యాంక్ యూ. వాళ్ళకి కూడా వాళ్ళని కూడా మనం తప్పట్లేదు. సో డోంట్ వర్రీ, బీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సార్. మంచి మరి మన శ్రీనంది సార్ గారు కూడా చాలా మంచి విషయాలు షేర్ చేశారు కదా. సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకా ఎవరైనా మిగిలిపోయారా సార్? ఇది మన హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళలో నేను ఒక్కొక్కసారి ఏం చేశానంటే మాట్లాడుతున్నప్పుడు కూడా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి వెంటనే హ్యాండ్ ఆప్షన్ ఇచ్చేసాను, బట్ పిలవలేదు. ఓకే, ఇక్కడ పనిరామ్ కుమార్ సార్, వెల్కమ్ సార్. మీకు కూడా హ్యాండ్ ఆప్షన్ ఇచ్చాం సార్. గుడ్ ఈవినింగ్ సార్. రాజేష్ సార్. యా, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. యా సార్, అది మాది వ్యాలెట్ హ్యాకింగ్ అయింది సార్. ఇప్పుడు రీటోకన్ ఫార్మింగ్ దానికి చేసుకున్న వ్యాలెట్ ఖాళీ చేయమన్నారు మీరు. వేరే వ్యాలెట్ కి ఇక్కడ మనకు రెడీమ్ ఆప్షన్ అనేది ఓన్లీ సెల్ఫ్ కోట్ ఇచ్చాడు, అదర్కి ఇవ్వలేదు. ఇప్పుడు అవును, మొన్న రీసెంట్ వచ్చిన అప్డేట్ లో సెల్ఫ్ ఇచ్చారు మనకి. మళ్ళీ అది ఓపెన్ అవుతుంది సార్. అది ఓపెన్ అవుతుంది సార్. ఇప్పుడు బయటికి తీసుకోవాలన్నా కూడా హ్యాకర్ మనకంటే ఒక ఇదిగా ఉంటాడు కదా సార్. అచ్చా, మీరు ఇప్పుడు అలా చేయకండి. అయితే మీరు అది కనెక్టెడ్ వ్యాలెట్ కు అలా చేసుకోవద్దు. మళ్ళీ మీకు ఏమవుతుందంటే సార్, అప్పట్లో కదా మనం మాట్లాడింది అదే కదా సార్, మీరు దాని గురించి మీరు మాట్లాడేది. అదే సార్. అదే ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు సార్ మన దగ్గర వేరే ఆప్షన్స్ లేదనమాట. అందుకని చెప్పేసి మీరు కనెక్టెడ్ టు ట్రాన్స్ఫర్ వ్యాలెట్ పెట్టుకోవద్దు. ఎంత ఇచ్చినా కూడా మీరు దాన్ని ఎప్పటికీ కానీ మీరు కోరుకోవాలి ఏంటంటే అదర్స్ కు చేయడం ఉంటేనే బెటర్ అనేది మనం అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మరి ఇంకా చాలా ఉందా సార్? ఇంకా ఉందా మీకు రిలీజ్ అయ్యేది? అందులో చాలా ఉందా? ఇంకా చాలా ఉంది సార్. పెద్ద వ్యాలెట్ చాలా ఉన్నాయి. ఓ, అదే మెయిన్ వ్యాలెట్ సార్? అదే మెయిన్ వ్యాలెట్. దీనికి దీనికి చిన్న సజెషన్ ఉంది. మనము సిస్టానికి ఏమైనా మెయిల్ పెడితే అక్కడ ట్రాన్స్ఫర్ టు కనెక్ట్ వాలెట్ అయినప్పుడు సెల్ఫ్ అదర్ అక్కడ ఆప్షన్ ఇచ్చినట్లయితే మన యూజ్ అవుతుంది కదా అక్కడ సార్. కదా ఇట్లా వ్యాలెట్ పోగొట్టిన వాళ్ళందరికీ ఎంతో యూజ్ఫుల్ అవుతుంది కదా సార్. మీరు మీ సజెషన్ బాగుంది కానీ సార్, సిస్టమ్ దగ్గర సిస్టమ్ తలనొప్పులే అంటే వాళ్ళదే క్లియర్ అవుతారు. ఇది వాస్తవం మాట్లాడితే అందరు మైనస్ అనుకుంటారు కానీ ఇలాంటివి సిస్టమ్ తీసుకోదు సార్. ఎందుకంటే ఇది ఏమిటంటే ఇది మనదే. ఎందుకంటే చెప్పాలంటే వాళ్ళు సార్ మనకు అసలు వాళ్ళ వర్కే వాళ్ళు సరైన టైంలో నాకు చేయట్లేదు. సో ఇది మన పర్సనల్ వాళ్ళు ఇక్కడ చేస్తారు సార్. మీరు అంటే మీ ఆలోచన మంచిగా ఉంది. ఈ ఆలోచన చెప్పండి. మనకి మాలత్ర మిస్ సార్ ఉన్నారు కదా, అది రీబాక్ చేస్తే గనక మళ్ళీ అది అలాంటి అయినా అలాగే మిగుతున్నాయి సార్. ఓకే సార్. రేపు మీరు పనికిమో సార్ రేపు మీరు ఒకసారి మళ్ళా స్టార్టింగ్ లో రండి. ఇది మీటింగ్ ఎండింగ్ లో కాకుండా స్టార్టింగ్ లో రండి. అత్తే నేను మళ్ళొకసారి కూడా రీబోక్ అది చేసి చూద్దాం. అది మళ్ళొకసారి కూడా ఇంతకుముందు ఒకసారి చేసాం, గుర్తుంది కదా సార్? లేదు సార్, మనం రీబోక్ చేయలేదు సార్. 3 వ్యాలెట్స్ చేంజ్ చేసుకున్నాడు సార్ అతను హ్యాకర్. ఇది హ్యాక్ జరిగితే దీని గురించి మాట్లాడాం మనం, డిస్కస్ జరిగింది కదా సార్. నాకు డిస్కస్ చాలా జరిగింది. సరే ఎనీవే, సో అలా అయితే కనుక మీరు ఒక పని చేయండి, రేపు మరొకసారి మనము దాన్ని స్టార్టింగ్ లో రండి. కాకపోతే మీరు స్టార్టింగ్ వస్తే అది చేద్దాం సార్, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు టైం అయింది కదా సార్, అందుకని ఏమనుకోవద్దు, రేపు చేద్దాం ఖచ్చితంగా. సార్ అది రీవర్క్ చేయడానికి అది హ్యాక్ జరగలేదు సార్. ఈయన షేర్ చేశాడు, అది 12 ఓట్స్ ఎవరో రాసుకున్నారు. సో ఆ 12 ఓట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఆ రోజు రమేష్ గారు షేర్ చేయొద్దు, చూపియద్దు అని చెప్పినా కూడా తను వినకుండా చేశారు. సో ఇది హ్యాక్ అయినట్టు కాదు, మన అజాగ్రత్త కాదు, అజాగ్రత్త. సపోజ్ ఇప్పుడు సుజాత మేడం చూపిస్తే నేను ఆ 12 రాసుకున్నాను, దీన్ని హ్యాక్ అన్నారు. ఏంటంటే సుజాత మేడం ఏం చేసినా కూడా, ఆమె ఏం చేసినా కూడా చెల్లదు, నాదే చెల్లుతుంది. ఎందుకంటే నేను తీసుకుంటూనే ఉంటా. అలా జరిగిపోయింది. అదే కదా సార్? అంతే సార్. హ్యాక్ అంటే వేరు, మన ఇప్పుడు
చేసినట్లు లెక్క. కానీ ఇది 12 ఓవర్సే మనం వేరే చేతిలో పెట్టాం. అవునవును. అదే మార్నింగ్ అదే మార్నింగ్ మేడం. మన మార్నింగ్ సెషన్ లో అనుకోకుండా మీరు ఓపెన్ చేశారు. అది అవును అలా మేడం. జరిగింది. రైట్. అవును సార్. కరెక్ట్ సార్. సో దాన్ని మనం అట్లా అదే అందుకే అంటున్నా సార్, ఇది సిస్టమ్ అసలు దీని గురించి చేయదు సార్. ఇక్కడ నేనే చెప్తున్నా. ఇక నాకు తెలియకపోతే నేను తెలియదని చెప్తాను, వేరేతో మాట్లాడిపిస్తాను. కానీ నేను ఊరికే ఏదో ఒకటి సమాధానం చెప్పాలి అని చెప్పి ఎప్పుడు చెప్పను, అలా చెప్పకూడదు కూడా. సో సార్ చేద్దాం సార్. మరి మీరు మళ్ళీ అంటే అదర్స్ కి అనేది స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మనకి ఈ 1 month తర్వాత ఇంకొక లేదంటే 31వ తారీఖు స్టార్ట్, 30 అంటే వచ్చే నెల ఫస్ట్ కన్నా చాలు అవుతుంది, లేకపోతే ఇంకో 15 రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది సార్ అదర్స్ కు. ఎర్లీ బర్డ్ ఆఫర్ అయిపోయిన తర్వాత అంటే ఎర్లీ బర్డ్ ఆఫర్ అయిపోతుందని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పలేము, అది సిస్టమ్ నిర్ణయం అన్నమాట. బట్ సిస్టమ్ ఇచ్చిన టైం ప్రకారం అయితే 31వ తారీఖు నాడే అయిపోవాలి. ఈ నెల 31 నాడే అయిపోవాలా. బట్ ఏంటంటే డిపెండ్ అని సిస్టమ్ మీద ఉంటుంది, మన మీద రాదు. ఓకేనా? చూద్దాం సార్. ఓకే సార్. ఇప్పుడు గుర్తొచ్చింది మా మేడం చెప్పేసరికి. అదే నాకు తెలుసు, ఎందుకంటే మీది కాదు అన్నట్టుగా మనం ఆ రోజు ఫిక్స్ అయ్యాం, కానీ ఏంటనేది నాకు గుర్తురాలా. మీది కాదు అన్నది ఆ రోజు నేను ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే అది మనం ఏం చేసినా కాదు అనేది ఫిక్స్ అయ్యాము. కానీ ఏదో సార్, ఎందుకంటే అసలు అట్లా జరగకూడదు అని అనుకోకుండా జరిగిపోయింది. దయచేసి ఇక్కడ అందరు నేర్చుకోండి సార్. మేము ఆ రోజు కూడా చెప్పాము, మరొకసారి చెప్తున్నాం. మీటింగ్ లో ఎవరు కానీ మీరు స్క్రీన్ షేర్ చేయడం రాకపోతే చేయొద్దు, లేకపోతే చేస్తే కనుక మీ యొక్క సీక్రెట్ ప్యారేజ్ చూపించకూడదు. ఒక్కసారి చూపించారు అంటే మీ యొక్క బ్యాంక్ లాకర్ కి డూప్లికేట్ వాళ్ళకి ఇచ్చినట్టే. అది కూడా ఒరిజినల్ కాదు, డూప్లికేట్. అంటే ఒరిజినల్ ఇచ్చినట్టే, డూప్లికేట్ కాదు. డూప్లికేట్ మీ దగ్గర ఉన్నట్టు, ఒరిజినల్ దగ్గర ఉన్నట్టు లెక్క. సో దయచేసి ఎవరు అలా చేసుకోకూడదు, ఈ సందర్భంగా చెప్తున్నాం. ఓకేనా? సో మరి ఇక్కడ టైం కూడా అయింది. సో మరి ఇక్కడ రామ్ తేజ సార్ ఉన్నారు, ఒక 2 నిమిషాలు ఉంటే కనుక కంఫర్టబుల్ ఉంటే. తేజరామ్ సార్, వెల్కమ్ సార్. మీరు ఉన్నారా? వెల్కమ్ సార్. సార్ వాయిస్ క్లియర్ ఉంది సార్? వాయిస్ క్లియర్ ఉంది సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి. అయితే చూస్తున్నాం సార్, మన పీసీ మెటాలో చేంజెస్ అన్ని మనం అంటే నాకు వచ్చిన ఒకటి సార్, ఒక్క నిమిషం సార్, నా మాట వినండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతుంది ఫస్ట్ టైం. బట్ మనకు పీవీసీ మెటా రేటు చాలా తగ్గుతూ వస్తుంది. నాకు అనిపిస్తుంది ఇప్పుడు 9 డిసెంబర్ ఉన్నాయి కదా సార్, మరి 9 డిసెంబర్ అన్నప్పుడు 8 సున్నాలు అయ్యి 1 అవుద్దేమో అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి అనేది షార్ట్ కట్ లో చెప్పండి సార్. ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? అంటే సార్ 9 డిసెంబర్స్ లో ఇప్పుడు సరే, నాకు అంటే నా డౌట్ ఏంటంటే 13, 20 వరకు వెళ్ళింది, 14 వరకు కూడా వెళ్ళింది. తర్వాత నేను అనుకున్నానంటే 15, 16, 17, 18 ఇలా వెళ్తుంది అనుకున్నాను. కానీ సో తగ్గుతూ వచ్చింది. అంటే $1 అక్కడ నిలబడుతుంది అనుకున్నాను, $1/2 అక్కడ నిలబడుతుంది అనుకున్నాను, ఇంకా తక్కువైంది, నిలబడట్లేదు. సో దీన్ని బట్టి చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, సో 0.0001 అంటే 1 ఒక్క పైసా వాల్యూ, దాని వాల్యూ 1 పైసా అవుద్దా అనేది డౌట్ అవుతుంది. అయితే అది అవుతా కాదని దేవునికి ఎరుక, విషయం అది కాదు. బట్ వై తగ్గుతుంది, ఎందుకు తగ్గుతుంది అనేది కొంచెం ఏమైనా చెప్పగలుగుతారా? సార్ అయితే సార్ నేను అంతకుముందు కూడా చెప్పాను సార్, ఏంటంటే రాలేదని చెప్పి అర్థం చేసుకోండి, మిమ్మల్ని ఎందుకు అడిగాను అనేది అర్థం చేసుకొని మాట్లాడండి సార్. చెప్పండి. నాకు అర్థమైంది సార్, ఎందుకంటే మనకు విత్డ్రా రాలేదని చెప్పి చాలా మంది ఫీల్ అయ్యారు. నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఫీల్ అయ్యారని రోజు నేను ఒక మాట అన్నా. ఏమన్నా తెలుసా సార్, ఎప్పుడైతే విత్డ్రాల్ స్టార్ట్ అవుతుందో ఆ తర్వాత రోజు నుండి లిక్విడిటీ తగ్గడం స్టార్ట్ అవుతుంది, ప్రైస్ డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్న పాయింట్ అది ఎందుకంటే సార్, ఒక బేసిక్ హ్యూమన్ కైండ్ మన వాళ్ళు డెవలప్ అవుదామనే ఆలోచన మీద కాకుండా ఎంత వస్తుంది, ఎంత బయటికి తీస్తున్నామనే ఆలోచన చాలా మంది ఉన్నారు. పనిచేసే వాళ్ళు ఒక 30-40% ఉంటే తీసేసుకునే వాళ్ళు 60-70% ఉన్నారు. అంటే ఈ రేషియో ఏదైతే ఉంది సార్, ఇది కరెక్ట్ గా క్యాలిక్యులేట్ అవ్వట్లేదు. ఎందుకంటే సార్ సిస్టమ్ 1 year నుండి ఒక వర్క్ చేసుకుంటూ వచ్చి 1 year 2 years నుండి ఒక వర్క్ చేసుకుంటూ వచ్చి ఇంత దగ్గర పెట్టింది మన దగ్గర. ఆ లిక్విడిటీ కూడా సార్ ఎవెన్చువల్ గా ఏంటైతే స్టెప్ బై స్టెప్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తీయడం మొదలు పెట్టారు. మన ఎంతైతే లిక్విడిటీ ఉందో దాన్ని కంపేర్ చేసుకుంటే ఇవాళ లిక్విడిటీ చాలా తక్కువ. కానీ ఇక్కడ వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే సార్, ప్రైస్ తగ్గుతుంది అనుకుంటున్నారు కానివ్వండి,
ఈ తగ్గిన దాన్ని మనం ఎప్పుడు క్యాచ్ చేసుకోవాలి? ఎందుకంటే సార్ మనం చూస్తూనే ఉన్నాం క్రిప్టోలో మూవ్మెంట్ అనేది ఎంత ఫాస్ట్గా ఉంటుందో మనం చెప్పలేం. ఇవాళ రూ. 8 ఉంది, రేపు టైం బాగుంటే రేపు పొద్దున కల్లా రూ. 80 కూడా అయిపోవచ్చు. అంటే మినిమం $1 అనేది మన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న రూ. 80 అవ్వండి చాలా ఈజీ సార్. ఎందుకంటే ఈ లిక్విడిటీ ఎందుకు జనాలందరూ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి న్యూస్ అందింది, వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు ఏంటంటే ప్రతి ఒక్క మీటింగ్ లో విత్డ్రావల్ ఆపేశారని నెగిటివ్లోనే ఉన్నారని చెప్పి అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు ఇంకా గమనించాల్సింది మనకి విత్డ్రావల్ కేవలం తీసుకొని బయటికి వెళ్ళిపోమని కాదు, ఆ వచ్చే డబ్బులతోటి ఎర్లీ బర్డ్ ని యాక్సెస్ చేసుకోమని. ఇది మర్చిపోదు సార్ ఎవరు కూడా. అది ఎందుకంటే సార్ 1% ఇచ్చి ఒక చేసుకున్న వ్యక్తికి ఒక బెనిఫిట్ ఉండాలని చెప్పి 1% స్పీడ్ ఇస్తున్నారు. అలాంటి వ్యక్తికి $500 మినిమం అని చెప్పి సిస్టమ్ మనకి చెప్పింది. కాబట్టి ఆ మోతాదులో ఏదైతే $500 మోతాదులో మనకి విత్డ్రాల్ చేయడం మొదలు పెట్టారు. మనం ఎర్లీ బర్డ్ యాక్సెస్ మన కింద వాళ్ళకి కానీ మనకు కానీ అది చేయడం మానేసి మన వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని సెల్ చేయడంలో ఉన్నారు, సెల్ చేసే తొందరలో ఉన్నారు అందరూ. ఆ ఎఫెక్ట్ ఈ ప్రైస్ డిక్రీజ్ అవడానికి రీజన్ ఇక్కడ మనకి. వాళ్ళు ఒక గుడ్ కాజ్ కోసం ఇచ్చారు సార్, ఏంటంటే ఎర్లీ బర్డ్ ఆఫర్ యాక్సెస్ చేసుకోండి, అందరూ కూడా యూజ్ చేసుకోండి ఆపర్చునిటీ అని ఇచ్చారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే దారిలో వెళ్తున్నారు. కాబట్టి అది ఒకరిపైన 10 మంది పోయింటారు సార్, దాని వెనకాల ఒకరెనకాల ఒకరు సేమ్ ఇదంతా జరిగేది. 5 లక్షల మెటాల్ సార్, రోజుకి 5 లక్షల మెటాల్లో 3.5-4 నిమిషాల్లో 5 లక్షల మెటాల్ అయిపోతున్నాయి అంటే చూడండి ఎంత మందికి దాని అవసరం ఉందో చూడండి. ఇదే అవసరం ఫ్యూచర్ లో మనం మాట్లాడుకునే సార్, ఇదే ఫ్యూచర్ లో కూడా ఎప్పుడైతే సప్లై తగ్గిపోతుందో డిమాండ్ అనేది పెరుగుతుంది అన్నమాట. అది కరెక్ట్ గా ఫ్యూచర్ లో కనబడుతుంది, దాని రిజల్ట్ ఏంటది. ఒక్కసారి ఈ టోకెన్స్ అన్ని కూడా మార్కెట్ లో ఎక్కడైతే షార్టేజ్, ఎందుకంటే అందరు హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారు. మీరు చూస్తే పెద్ద పెద్ద వాళ్ళు ఒక్కొక్కరు 30,000 20,000 అనేది చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ఇవాళ రోజు. అలా 150 crores టోకెన్స్ అంటే ఇప్పుడు చాలా చిన్నగా కనపడుతుంది, ఎందుకంటే దాని ప్రైస్ దాని వాల్యూ లేదు కాబట్టి చాలా చిన్నగా కనపడుతుంది. కాబట్టి ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ హోల్డ్ చేసుకుని పెట్టుకుంటున్నారు. ఎప్పుడైతే మార్కెట్ లో పీవీసీ మెటా అనేది షార్టేజ్ అవుతుందో అప్పుడు రిజల్ట్ ఉంటుంది సార్, అప్పుడు కనపడుతుంది మనకు ప్రైస్ అనేది. ఎక్కడ పెరగాలో అప్పుడే పెరుగుతుంది, ఇప్పుడు కాదు పెరగాల్సింది. ఎప్పుడు పెరగాలో అప్పుడు పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అప్డేట్ క్లియర్ అవ్వాలి. ఎర్లీ బర్డ్ ఆఫర్ ఇచ్చారు, అది కూడా మనకి ఒక్కరికన్నా వర్కౌట్ అయ్యి అది వచ్చేటట్టు ఉంటే, దాని తర్వాత సీడ్ ఫండింగ్ అప్డేట్ క్లియర్ అవుతే సిస్టమ్ అంతా కరెక్ట్ గా ఓవరాల్ గా సిస్టమ్ అంతా ఒక క్లియర్ ప్యాకేజ్ లాగా ఫామ్ అయ్యి అంతా క్లియర్ గా వర్కింగ్ జరిగినప్పుడు బయట నుండి కూడా లిక్విడిటీ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ రోజుకి ఇవాళ ఉన్న 8-9 రూపాయలు ఆ రోజుకి $80 అవ్వడానికి పెద్ద టైం పట్టదు సార్. మనము స్టార్టింగ్ డేనే దాని రిజల్ట్ చూసాం. $1 నుండి $2, $5, $6 వెళ్ళడానికి 1 వీక్ పట్టలేదు పీవీసీ మెటాకి రిలీజ్ అయిన టైంలో. ఎందుకు, ఆ లిక్విడిటీ అనేది అంతగా పెరిగింది, ఎవెన్చువల్ గా అంత పెరిగింది. ఎందుకు, దాని డిమాండ్ ఆ టైంలో ఉంది, జనాలందరూ కొనుక్కున్నారు కాబట్టి పెరిగింది. సేమ్ రేపు ఇదే విధంగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎవరెవరైతే 5,000, 10,000, 20,000 టోకెన్ హోల్డ్ చేస్తున్నారో రేపు వాళ్ళకి ఆ రిజల్ట్ అనేది $1కి వెళ్ళినా కానీ, ఇవాళ రోజుల నుండి $1కి వెళ్ళినా కానివ్వండి, వాళ్ళకి బెనిఫిటే 10 times బెనిఫిట్ సార్. 10,000 పెట్టుకున్న వాళ్ళకి కూడా ₹1,00,000 బెనిఫిట్ వస్తుంది ఈజీగా. కాబట్టి అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలి. ఎవరు కూడా పీవీసీ మెటాల్ని మిస్యూజ్ చేసుకోవద్దు. బిఎన్బిలుగా మార్చుకునేది ఎంత కావాలో బిఎన్బిలు అంతే మార్చుకోండి. ఎక్స్ట్రా యూఎస్డిటీలుగా ట్రాన్స్ఫర్ చేసుకొని రేట్ పడిపోతుందని అనుకోవద్దు. ఎందుకంటే ఏ మూమెంట్లు అన్నా మార్కెట్ ఎలాంటి సార్, ఏ మూమెంట్లు అన్నా యూటర్న్ కొట్టచ్చు. ఇక్కడ నుండి యూటర్న్ కొట్టి మళ్ళీ వెళ్ళడం కదా, ఏ టైంలో అన్నా జరుగుతుంది. ప్రతి దానికి మనం అలర్ట్గా ఉండాలి, పడినా అలర్ట్గా ఉండాలి, లేచినా అలర్ట్గా ఉండాలి. మార్కెటే అలాంటిది, తెలిసింది ఎప్పటి నుండో. పీవీసీ మీద ప్రైస్ తగ్గట్లేదు సార్, అది ఎంత తగ్గుతుంది అనేది కాదు, దాని కెపాసిటీ ఏంటిది, దాని వర్త్ ఏంటిది మనం తెలుసుకున్నాం అనుకోండి, ముందు జరిగే దాన్ని ఇప్పుడే పట్టుకోవాలి సార్. చేతుల్లో ఉన్నప్పుడే దాన్ని పట్టుకోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మనం పట్టుకుందాం ట్రై చేసినా దొరకదు.
స్టార్టింగ్ లో కూడా మనం చూస్తుంటే $1 కి దొరకలేదని చాలా మంది ఫీల్ అయ్యారు. $1 $2 దొరకలేదని ఫీల్ అయ్యారు. ఇవాళ రోజు ₹10 దొరుకుతుంది కనీసం. ఇప్పుడు మన 5, 10, 100 ఎంతో కొంత టోకెన్స్ హోల్డ్ చేసుకోండి. గురించి మీకు రిజల్ట్ అనేది కొద్ది రోజుల్లోనే, ఎక్కువ టైం లేదు సార్. ఎందుకంటే కొద్ది రోజుల్లోనే ఎర్లీ బర్డ్ ఆఫర్ స్టార్ట్ అయిన వెంటనే మళ్ళీ లిక్విడిటీ యాడ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనబడుతున్నాయి. అందరికి కూడా చూసుకోండి. ఆ ఎర్లీ బర్డ్ యాక్సెస్ అనేది వాటిల్లో ఒక్కొక్కరు 500 చేయమంటుంటే సిస్టమ్ లోకి ఎంత ఫండ్ ఇన్ఫ్లో అవుతుందో అది గమనించాలి మనం. ఒకరికి 5 మంది ఒక ఆఫర్ కి డైరెక్ట్ ప్లస్ కింద 5 మెంబర్స్ టీమ్, మొత్తం 6 మెంబర్స్. ఒక పర్సన్ 6 మెంబర్స్ ని 500 తోటి, అంటే 500 తోటి ఫార్మింగ్ చేస్తున్నాడు అని అంటే చూడండి, 6 మెంబర్స్. సార్ వాట్ సార్? ఎస్ మీ డివైస్ కొంచెం ప్రాబ్లం ఉంది. నో ప్రాబ్లం. ఎనీవే మాకు క్లియర్ అర్థమవుతుంది. అంటే మధ్య మధ్యలో అది మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు, హెడ్ సెట్ పెట్టుకున్నారో ఏంటో తెలియదు, కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. ఎస్ సార్. అయితే చూడండి సార్, ఒక 6 మెంబర్స్ తోటే ఒక్కరు ఎర్లీ బర్డ్ యాక్సెస్ తీసుకుంటేనే ఎంత ఫండ్ వస్తుంది. అలాంటిది ఎంత మంది ట్రై చేస్తారు, ఎంత ఫండ్ మళ్ళీ ఇన్ఫ్లో అవుతుంది, అది గమనించుకోవాలి మనం. ఇట్లా ఉండేటప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రైస్ పడిపోతుందని అంటే మనకి ఇచ్చేది కూడా లైవ్ రేట్ ప్రకారం కొంచెం చేంజ్ ఉన్న అటు ఇటుగా బయటకి లోపలికి లైవ్ రేట్ ప్రకారమే మనకి విత్డ్రాల్స్ లో కూడా టోకెన్స్ రావడం ఒక మంచి విషయం సార్ అది. కాబట్టి అందరు కూడా పీవీసీ మెటాని కరెక్ట్ మోతాదులో యూజ్ చేసుకోవాలి. దాన్ని మిస్యూజ్ చేసుకొని ఇప్పుడు దాన్ని ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ చేసుకుంటే అది కరెక్ట్ కాదు సార్. దాన్ని ఎప్పుడైతే ఈలోపు మనం రెడీగా ఉండాలి సార్. ఎందుకంటే ఏ టైంలోనో వాళ్ళ అప్డేట్ క్లియర్ గా ఒకటే రోజులో చేంజ్ చేసేయచ్చు వాళ్ళు. ఎప్పుడన్నా మార్కెట్ చేంజ్ అవుతుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు రెడీగా ఉన్నాం అనుకోండి, ఏ చేంజ్ చేసినా మనకి ఎఫెక్ట్ పడదు. ఇవాళ మనం దర్జాగా ఏముందిలే చూసుకుందాంలే అని అనుకుంటే ఆ రోజు వచ్చేసరికి మన దగ్గర ఏమి ఉండదు అసలుకి. అలాంటి రోజులు తెచ్చుకోకుండా మనం ఇప్పటి నుండే రెడీగా ఉండాలి సార్ మార్కెట్ లో. కాబట్టి అందరు కూడా పీవీసీ మెటాని జాగ్రత్తగా రిజల్ట్ ముందు కనపడుతుంది సార్. ప్రైజెస్ గురించి అసలు అంతగా మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ముందు ఇంకా పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గ్రేట్. మంచి విషయం తెలియజేశారు. సో థ్యాంక్ యూ మేడం పార్ట్నర్స్. మరి ఇక టైం కూడా అయింది చాలా. మరి మనకి రామతేజ్ సార్ వచ్చేసి మళ్ళీ చాలా మంచి విషయాలు చెప్పారు. మళ్ళీ ప్రతి ఒక్కటి, ఎందుకంటే ఇక్కడ ఏం అర్థమైందంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పర్పస్ సిస్టమ్ ఇచ్చింది ఒక పర్పస్. మనము ఏంటంటే మన ఎలా అయిపోయిందంటే మనం ఆగి సో ఇచ్చిందిరా ఇక లాభం లేదు, మళ్ళీ ఇంతకంటే మరి ఇక ఇంకా తక్కువ అయితే తప్ప పెరగది అనే విధంగా పబ్లిక్ దాన్ని మరి వేరే దానికి యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది అనేది ఇక్కడ మనకు అర్థమైంది. సో ఏది ఏమైనా ఇది మనము మరి ఇందాక సారుకు మాట్లాడుతుంది, దానికైతే ఈ మాట అనేది అసలు కుదరదు. ఓకే. సో ఎనీవే మరి పార్ట్నర్స్ థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా మంచి ఈ రోజు మరి చాలా లీడర్స్, అందరు లీడర్ మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. ప్రతి ఒక్కరికి అటెండ్ అయిన వారికి, విన్న వాళ్ళకి కూడా. సో ఒకటే చెప్తాను, ఎప్పుడు మళ్ళీ ఈ రోజు కూడా అదే మాట చెప్తాను. సో డోంట్ వర్రీ, బీ హ్యాపీ. సో ప్రతి ఒక్కరు మీ యొక్క సత్తా మీ దగ్గర ఎంత ఉంటే అంత కొనిపెట్టుకోండి. నో ప్రాబ్లం సార్. బట్ కొద్దిగా టైం పడుతుంది, కానీ మీకు భయం అయితే అక్కర్లేదు. సో బట్ ఒకటే చెప్తాను, ఫైనల్లీ మరొకసారి చెప్తాను. సో డబ్బులు లేకపోతే మాత్రం మరి ఏదో చేసి మాత్రం పెట్టద్దు. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా, పీవీసీ విల్ నెవర్. థ్యాంక్ యూ. జై పల్లవన్, జై పీవీసీ మెటా, పీవీసీ మెటా నెవర్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. జై పల్లవన్, జై పీవీసీ మెటా. సార్ మొహమ్మద్ రమేష్ గారు అన్నట్టు ఏది జరిగినా మన మంచి కోసం అండి. ఇంకా అదే నమ్మకం మీద మనం బేస్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.